అవిదత విషయాంతరక్షటారే ఉపనిషదా ముఖమాన మాత్రభోగః అభిసగుణవతా తతైకశేషి ఉదరగ విరుతయే మమాభిరస్తు వేరొன்றும் நாணறியேன் வேதம் தமைசெய்த மாறன் ஷடகோபன் வன் குருகூறி ஏரியங்கள் வாழ்வான் எந்நிகத்தம் மதுரகவியார் எம்மையாழ்வார் அவரே அரண் அன்பன் தன்னை அடைந்தவர்கட்கெல்லாம் அன்பன் தென்குருகூர் நகர் நம்பிக்கு அன்பனாய் மதுரகவி சொன்ன சொல் நம்புவார்பதி வைகுந்தம் காண்மினே. కన్నుంచిరుతాంబని ఆశ్చర్యమైన గ్రంథం అనేది స్వామి మధురకవి ఆళ్వారు అనుగ్రహించింది. ఆయనకి నమ్మాళ్వారు తప్ప మిగతా దేవుడి తలవదు. చెవు మట్టరియేన్ కురుగూర్ నంబి అని ఆయన పాశం. మిగతా దేవుడు ఆయనకి ఎవరై తలవదు. ఆ నమ్మాళ్వారు తిరువిడి తప్ప వేరే ఏది ఆయనకి కనిపిది. అట్లాంటి స్వామి నాలాయర దివ్య ప్రబంధంలో ఒక జీవాత్మ కోసం ఒక పాసరం ఉండాలంటే అది కనిపించుతుంది. అట్టయితే రామానుజన్ ఉంటుందాది నాలాయర దివ్య ప్రబంధం లేదా స్వామి అంటే లేదు. నాలాయర దివ్య ప్రబంధం రామానుజన్ ఉంటుందా అది లేదు. రామానుజన్ ఉంటుందని సపరేటే దాంట్లో కలిసింది. అయితే అది కూడా ఒక జీవాత్మైన స్వామి రామానుజన్ వారి గురించి ఆశ్చర్యమైన గ్రంథం. ఇది జీవాత్మైన నమ్మాడు వారి గురించి ఆశ్చర్యమైన గ్రంథం. అయితే నాలాయర దివ్య ప్రబంధంలో పూర్ణంగా భగవంతుడు అని చెప్పి అలాంటి విషయం చెప్పినప్పుడు ఒక జీవాత్మ గురించి చెప్పొచ్చునంటే ఆచార్యుడు గురించి చెప్పేదా ప్రధానం. మిగతా తర్వాత భగవంతుడి విషయం తర్వాతనే ఆచార్యుడు వైభవం చెప్పేది మిగతా ప్రధానంగా ఉంటుంది. అయితే అటైతే పూర్తిగా ఆచార్యుడు చెప్పొస్తుంటే అది శాస్త్రమత్రం కాదు, జనాలు ఒప్పుకోరు. శాస్త్రం ఒప్పుకున్నా కూడా జనాలు ఒప్పుకోరు. అందువల్ల అన్ని తాళ్ళు పెట్టి ఒక్క గ్రంథాన్ని కన్నునిచెలుతామని అనుగ్రహించారు స్వామి మధురకవి ఆళ్వార్. దాంట్లో కడాపాసనం 11వ పాసరం. అట్లాంటి 11వ పాసరంలో అన్బన్ దన్னை அடைந்தவர்கட்கெல்லாம் அன்பன் தென்குருகூர் நகர் நம்பிக்கு అన్బనాయ్ మధురకవి சொன்ன சொல் நம்புవార్పతి వైకుంఠం కాన్మిని అని చెప్పాడు. దీంట్లో ఏం ఆళ్వారు ఏం చెప్తున్నారు అంటే ఫలితం చెప్తున్నారు. ఈ 11 పాసురాలు ఎవరు చెప్తారో వాళ్ళకి ఏం ఫలితం. ఫలితం ఏమంటే ఏం ఫలితం? ఈ చెప్పిన దాని వల్ల ఏం దొరకద్దు స్వామి అంటే ఏం లేదు స్వామి. ఈ పాసురాలు చెప్పిన దాని వల్ల వాళ్ళు శ్రీవైకుంఠ ప్రాప్తి పోతారు. నంబువార్పతి ఇట్లా అంటే ఆశ్చర్యమైన ఈ 11 పాసురాలు ఎవరు చెప్తున్నారో నమ్మకం మీద చెప్పాలా, అదా ముఖ్యం. నంబువార్పతి అని ఒక శబ్దం ఉంది. పతి అంటే వాళ్ళు ఉండే తావు. దీన్ని నమ్మినోళ్ళు ఈ పాసురాన్ని ఎవరు చెప్తున్నారో నమ్మకంతో ఎవరు చెప్తున్నారో అదా చాలా ముఖ్యం. ఈ మన సంప్రదాయంలో ఏదైనా సేవాకాలం పెట్టుకుంటాం స్వామి గుడిని సేవించాలా, అయిపోయిందా, తిరువారిని సేవించేసాము, తిరుపల్లాన్ని సేవించేసాము, తిరుప్పావి సేవించాము, అది ప్రధానం కదా. అనుభవించదు అనుభవం అద్దా నమ్మకం. ఆ నమ్మకం అనేది పూర్తిగా ఉండాలి కదా. ఆ నమ్మకం అనేది పూర్తిగా ఉండిందంటే వాళ్ళకి ఏం దొరకద్దు అంటే శ్రీవైకుంఠ ప్రాప్తి దొరుకుతుంది. నంబువార్పతి వైకుంఠం కాన్మిని అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ పాసురం ఎట్లా చూడాలా, దాని పదపదార్థమేమి, దీని వ్యాఖ్యానమేమి, ఆశ్చర్యమైన వ్యాఖ్యానం స్వామి విజయవ్యాఖ్యానంలో ఏమి, నంబిల్లో ఏమి, నంచి ఏమి అనుగ్రహిస్తారు. ఇప్పుడు మనం వ్యాఖ్యానం ముద్ర పదపదార్థం దానికి శబ్దానికి ఏమర్థం అన్బంధన్నై అడైందవర్గట్కెల్లాం అన్బన్. ఇది కళాపాత్రం చెప్పాను కదా. అడైందవర్గట్కెల్లాం అన్బంటే దీంట్లో ఏమంటే అన్బన్ అనే ఒక శబ్దం ఉండాలి కదా. అన్బన్ అనే ఒక శబ్దం అనేది ఎవరిని చెప్తుంది? శ్రీమన్నారాయణ చెప్తుంది. అన్బన్ అంటే ఏం స్వామి? అన్బన్ అనే శబ్దంలో ఏం కనిపిస్తుంది? అన్బన్ అంటే ప్రేమ ఉండేటోడు, చాలా ప్రేమగా ఉంటాడు, అంత ప్రేమగా ఉంటాడు. అంత ప్రేమ అనేది ఎవరు ఆయన్ని చూస్తున్నాడో వాళ్ళ మీద పూర్తిగా ప్రేమ ఉంటాడు. అట్లా కాదు, అందరి దగ్గర ప్రేమగా ఉంటాడు. దానికి అన్బన్ పేరు. అన్బన్ అంటే ప్రేమ. ఆ ప్రేమ అనేది పూర్తిగా ఎవరి మీద ఉండదో వాళ్ళకి అన్బన్ పేరు. ఇది ద్రావిడ భాషలో అన్నాడు. అప్పుడు అన్బన్ ఈక్వల్ టు ప్రేమ. ఆ ప్రేమ అనేది ఉంటుంది కదా ఎవరి దగ్గర? పూర్తిగా ఉండదు భగవంతుడి దగ్గర, అందరి మీద పోతుంది.
అట్లయితే దీనికి ఇంకో పేరు వత్సలుడు. వాత్సల్యం పూర్తిగా ఉండేటోడికి అన్బన్ పేరు. వాత్సల్యం అంటే ఏంది? వాత్సల్యం అంటే ఎవరెవరో ఏదో తప్పు చేస్తున్నారు, చేసిన తర్వాత ఓ ఇట్లా చేసారే ఇట్లా చేసారే ఇట్లా చేసారే అనుకొని వాళ్ళని వదిలేది కాదు. వాళ్ళు చేసిన తప్పే తెలవకుండా చేశాడు. ఆయన కూడా అది నేను దిద్దుబాటు చేసి వాడికి ఏం చేయాలో చేస్తాను చెప్పుకొని పోతారు. అసలు దానికి వాత్సల్యం పేరు. వాళ్ళు చేసిన తప్పుని చూడకుండా ఉండేది ఒక రకం, ఆ చేసిన చూసేసి దాన్ని ఏదో తెలవకుండా చేసేసాడు వదిలేస్తాం అని వదిలేది. ఈ రెండింటికే వాత్సల్యం పేరు. కొంచెం అభిప్రాయాలు తింటూ ఉంటుంది. ఆ చేసిన తప్పును చూసి వదులుతున్నాడా, చూడకుండానే వదిలేస్తున్నాడా, ఈ రెండు అభిప్రాయం ఉంటుంది. ఆయన కూడా ఇప్పుడు మనం ఆ విచారణకు పోవాల్సిన పని లేదు. అయితే వాత్సల్యం అంటే తప్పులు చూడు ఇది. అప్పుడు దానికి వాత్సల్యం పెరిగా. ఆ వాత్సల్యం అనే ఒక శబ్దం దా అన్బన్ అన్బన్ అంటారు. అన్బన్ దన్నై అడైందవర్గట్కల్లాన. వాత్సల్యం అనేదా వత్సలన్ వత్సలన్ అంటారు. ద్రావిడ భాషలో వత్సలన్. వత్సలన్ అంటే వాత్సల్యం ఉండేటోడికి వత్సలన్ పేరు. అట్లాంటి అన్బన్ தன்னை அடைந்தவர்கட்கெல்லாம் అన్బన్. తన్నై అడైందవర్గలకు. అట్టయితే ఆ అన్బన్ అనే ఆ భగవంతుడు శ్రీమన్నారాయణుడు, ఆ శ్రీమన్నారాయణని ఎవరంతా ఆయన దగ్గరికి పోతున్నారు, అట్టయితే ఏమి శిష్యులుగా ఉండొచ్చు, దాసుడుగా ఉండొచ్చు, భక్తులుగా ఉండొచ్చు కదా. వాళ్ళంతా ఉంటారు కదా. ఎంతమంది ఉంటారు స్వామి? చాలా మంది ఉంటారు. కోటాను కోట్ల మంది ఉంటారు కదా, అన్ని మంది కదా. దాంట్లో కొన్ని మందులు భగవంతును నమ్ముకొని భగవంతుడు చెప్పిన ప్రకారం ఉండుకొని ఆయన స్వామి ఆయన దాసు నేను దాసభోజులు అనే ఒక స్థితిలో ఉండేటోళ్ళు కొన్ని మంది ఉంటారు. అది లేకుండా కొన్ని మంది ఒప్పుకోరు. అదేం స్వామి ఏందో వాళ్ళు చెప్పిన ఒప్పుకోన్నాడు. అయితే అందరికీ ఈయన ఎలా ఉంటాడో అన్బన్. వాత్సల్యం అనే అలాంటి ఆశ్చర్యమైన గుణానుభవాన్ని పూర్తిగా ఉండేటోడు అన్బన్. అట్లాంటి అన్బన్ అడైందవర్గట్కెల్లాం అన్బన్. ఏంటి? ఆయన ఎవరంతా పట్టుకుంటారో ఆ తిరువడి, భక్తులు పట్టుకుంటారు, శిష్యుల్ని పట్టుకుంటారు, దాసవర్గులు పట్టుకుంటారు కదా. వాళ్ళ భగవద్ భక్తులు వాళ్ళకి అడైందవర్గట్కు అడైందవర్గల్ అన్బంధన్నై అడైందవర్గల్. అడైందవర్గల్ అంటే ఆ అన్బన్ అనే శ్రీమన్నారాయణని ఎవరు ఆయన తిరువడి పట్టుకుంటారో వాళ్ళు. ఈ రెండో శబ్దం అన్బన్ అనే శబ్దం. మొదట అన్బన్ అనే శబ్దం శ్రీమన్నారాయణుడు. తన్నై అడైందవర్గల్ అనే శబ్దం భక్తుల్ని ఇస్తుంది. భక్తులు ఎన్నో మంది ఉంటారు. ఆ బదులు అన్బన్ దన్నై అడైందవర్గట్కు. అటైతే వాళ్ళ లోపల తేడా తెలుస్తుందా స్వామి? ఈయన ఈ ప్రకారం ఈయన వైశ్యుడు, ఈయన క్షత్రియుడు, ఈయన శూద్రుడు, ఈయన బ్రాహ్మడు అని ఈ ప్రకారం తేడా చూస్తారంటే చూడడు. దాసవర్గంలో దాసభూతాగా స్వతఃసర్వేహే. దాసవర్గంలో తేడా చూడనే చూడు స్వామి. ఇదేది ఇతనైతే ఈ వర్గంలో పుట్టాడు, ఈ వర్ణంలో పుట్టాడు, ఇతను ఏమో ఈ కులంలో పుట్టాడు, అందువల్ల ఈయన కొంచెం అట కింద పెట్టుకుంటాము, ఆయన కొంచెం పైగా పెడతాము. అట్లంతా కాదు. ఆ తేడా లేకుండా అందరినీ సమానంగా చూస్తారు కదా. అదిదా అడైందవర్గట్కెల్లాం అన్బన్. ఎవరైతేనో ఆయన్ని నమ్ముకొని పూర్తిగా అతను తిరువడియే గతి ఉంటారు కదా వాళ్ళు కదా అన్బన్ తన్నై అడైందవర్గట్కెల్లాం అడైందవర్గం. ఇప్పుడు అట్లా నమ్ముకో ఉండేటోళ్ళు ఎవరు? అన్బన్. మళ్ళీ అన్బన్ అన్బన్ తన్నై అడైందవర్గట్కెల్లాం అన్బన్. మళ్ళీ అన్బన్ వస్తుంది. కొంచెం మీరు ఇక్కడే గుర్తు ఉంటే బాగా అర్థం చేసుకోవచ్చు. తెలుగు తెలుస్తుంది స్వామి, అరవం తెలవలేదు స్వామి, ద్రావిడ తెలవలేదని మీరు ఏం శ్రమ పడద్దు. అన్బన్ కనీసం స్వామి ఇవన్నీ సేవించే ఉంటాం, ఏం కష్టమే లేదు. అన్బన్ తన్నై అడైందవర్గట్కెల్లాం మళ్ళా అన్బన్. అప్పుడు ఇది మూడు భాగాలు పెట్టుకోవాలా. అన్బన్ ఒక శబ్దం ఒక భాగం, తన్నై అడైందవర్గట్కెల్లాం ఒక భాగం, దాని తర్వాత అన్బన్ మూడవ భాగం. అప్పుడు మొదట చెప్పిన అన్బన్ అనే శబ్దం శ్రీమన్నారాయణ చెప్తుంది. తన్నై అడైందవర్గట్కెల్లా అనే ఒక శబ్దం దాసభూతాలు అట్లయితే మనలే భక్తుల్ని చెప్తుంది. మళ్ళా అన్బన్ ఎవరు? ఈ అన్బన్ ఎవరు చెప్తుంది? నమ్మాళ్ళ వారిని చెప్తుంది.
அன்பன் அடைந்தவர்கட்கெல்லாம் அன்பன் அப்படிంటే ఇప్పుడు నమ్మాళ్వారు ఏంటంటే మొదట చెప్పిన అన్బన్ ఏం చెప్తుంది? శ్రీమన్నారాయణ చెప్తుంది. అడైందవర్గట్కెల్లాం ఇది భాగవతుడు చెప్తుంది. అడైందవర్గట్కెల్లాం అన్బన్ అది నమ్మాళ్వారు చెప్తుంది. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు అన్బన్ దన్నై అడైందవర్గట్కెల్లాం అన్బన్ ఇది ఒకే లైన్ గా ఉంటుంది. అన్బన్ దన్నై అడైందవర్గట్కెల్లాం అన్బన్ ఒకే లైన్ ఉంటుంది కదా. మీకు తెలుగు పుస్తకం చేతిలో పెట్టుకోండి, ఇంకా బాగా అర్థమవుతుంది. అన్బన్ దన్నై అడైందవర్గట్కెల్లాం అన్బంటే అన్బన్ గ్యాప్ వదిలేయాల, అడైందవర్గట్కెల్లాం గ్యాప్ వదిలేయాల, మళ్ళా అన్బన్. ఈ 3 భాగాల్లో వచ్చింది కదా. ఆ 3 భాగాల్లో ముగ్గురిని చెప్తున్నారు. మొదట అన్బన్ శ్రీమన్నారాయణుడు, అడైందవర్గట్కెల్లాం అనే శబ్దంలో భక్తుల్ని చెప్తున్నారు. అటైతే ఏమి దాసవర్ణులు. తర్వాత అన్బన్ అనేది ఎవరు? నమ్మాడు. ఇప్పుడు 3 వచ్చింది కదా, అదే ఆ శబ్దం తర్వాత అట్లాట అన్బన్. ఆయన ఎవరు స్వామి? అన్బన్ చెప్పేసేవే, పేరు చెప్పలేదు. మొదట అన్బన్ పేరు చెప్పలా, అడైందవర్గట్కెల్లా అని శబ్దంలో పేరు చెప్పలా, మళ్ళా అన్బన్ పేరు చెప్పలా. అప్పుడు మొదట అన్బన్ శ్రీమన్నారాయణుడు, అడైందవర్గట్కెల్లాం భాగవతుడు, మళ్ళా అన్బన్ నమ్మాళ్వారు. అది పేరు చెప్పలేదని మనం అడిగిన తర్వాత అతను ఎవరు తెలుసా? కడాన చెప్పిన అన్బన్ ఎవరు తెలుసా? తెంకురుగూర్ నంబి అన్బన్ దన్నై అడైందవర్గట్కెల్లాం అన్బన్ తెంకురుగూర్ నంబి. ఆయన ఎవడు? తిరుక్కురుగూర్ అనే దివ్య దేశంలో అవతారం చేసిన నంబి అయిన ఎవరు? నమ్మాళ్వారు. తెంకురుగూర్ నంబి, తిరుక్కురుముడి నంబి కాదు, తెన్కురుగూరు నంబి. ఆ తెన్కురుగూరు అంటే ఏం స్వామి తెలవలేదంటే ఆళ్వార్ తిరునగిరి. అప్పుడు ఆ ఆళ్వార్ తిరునగిరి తర్వాత ఆళ్వార్ తిరునగిరి పేరు మార్చేరు. అయితే మొదట ఉంది ఏం పేరు తెలుసా? కురుగూరు, తిరుక్కురుగూరు పేరు. ఇప్పుడు పేరు తిరుక్కురుగు అంటే ఎవరికి తెలవదు, ఆళ్వార్ తిరునగిరి తెలుసు. అయితే ఆళ్వార్ మంగళాశాసనం అనేది తిరుక్కురుగూరుదా. ఆళ్వార్ మంగళాశాసనం ఏ ప్రబంధం చేసుకున్నా కూడా తిరుక్కురుగూరు అదను నిండు ఆదిపిరాన్ యొక్క మట్ట దైవం నాడుదని అని తిరుక్కురు. అందువల్ల ఆ తిరుక్కురుగూరులో స్వామి అమ్మాడు అవతారం చేసిన దానివల్ల తిరుక్కురుగూరు నంబి. ఆ తిరుక్కురుగూరు అంటే తెన్కురుగూరు ఏం అర్థం వెనకాల చెప్తాం. ఆ తెన్కురుగూరు నంబి అట్లా తిరుక్కురుగూరు అవతారం చేసిన దానివల్ల అట్లయితే నంబి. ఇప్పుడు 4 చూసాము. అన్బన్ தன்னை அடைந்தவர்கட்கள் எல்லாம். రెండవది అన్బన్. ఆ అన్బన్ అనే నమ్మాళ్వారు ఎవరు? తెన్కురుగూరు నంబి. ఇప్పుడు మళ్ళా అన్బనాయ్, ఆ తెన్కురుగూరు నంబికి అన్బనాయ్. అన్బన్ అనే శబ్దం ఎన్ని తవలు వస్తుంది చూడండి. అటైతే దీనికి ఏం వాత్సల్యం, ప్రేమ అంత. ఆ అన్బన్ అనే శబ్దం పెట్టేసాడు. ఆ ప్రేమ శబ్దం పెడతా ఉంటే ఎలా ఉంటది? ఎప్పుడు చూడ ప్రేమ 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 వస్తుంది. ఆ ప్రేమదా అన్బన్. ఇప్పుడు మళ్ళా తెన్కురుగూరు నంబి కన్బనాయ్. అటైతే ఆళ్వార్ ఒక్కడికే నేను అన్బన్ గా ఉంటాను, ప్రేమగా ఉంటాను. ఆళ్వార్ ఒక్కడికే, నమ్మాళ్వారు ఒక్కడికే ప్రేమగా ఉంటాను అంటే అట్లయితే ఎవరు స్వామి? నాకు భగవంతుడి గురించి తెలవదు, ఆయన గురించి తెలవదు. అది కాకుండా ఆ భగవంతుడికి భాగవతులు ఉంటారు కదా, వాళ్ళ గురించి నాకు తెలవదు. అప్పుడు ఎవరి గురించి తెలుసు? ఆ భాగవతులకి దాసపూతుడుగా ఉంటాడే ఎవరు? అట్లాంటి నమ్మాళ్వారు ఒక్కరే నాకు తెలిసే కానీ మిగతా ఎవరిని తెలవదు. అట్లని చెప్పే స్వామి ఆయన పేరు లేదంటే ఆయన పేరు ఏమో ఉంటుంది. అన్బనాయ్ మధుర కవి సొన్న సొల్. అన్బనాయ్ మధుర కవి సొన్న సొల్. మళ్ళీ ఇంకోసారి చూస్తాం. ఇదంతా మనం చెప్పిన తర్వాత వినిన తర్వాత మనం సేవాకాలం చేసేప్పుడు గుర్తు రావాలి. మనం గుర్తు వస్తే సేవించనవద్దా అంటే గుర్తు వచ్చి అర్థం మనసులో మనం నిలబెట్టుకొని అంత మాత్రం పోతామంటే పోము. గుర్తు వస్తేనే వారు చెప్పారు కదా, అన్బంధన్ ఎడైందవర్గట్కెల్లా అన్బన్ తెలుగు నంబెక్కి అన్బనాయ్. ఇప్పుడు 4 వచ్చేసారు. ఈ శబ్దంలో 4. అన్బన్ ప్రమాడు, తన్నై అడైందవర్గట్కెల్లాం భాగవతుడు, అన్బన్ మళ్ళా అన్బన్ నమ్మాళ్వారు. ఆ అన్బన్ ఎవరు?
తెన్కురుగూరు నంబి ఆ అన్బన్ తెలిసిపోయింది. ఆ తెన్కురుగూరు నంబి అన్బనాయ్. అన్బనాయ్ అంటే అతని దగ్గర ప్రేమ ఉండి నేననే దేవుడు మధురగవి చెప్తుంది. ఆయనే చెప్పుకుంటాడు. అట్లా అంటే నమ్మాళ్ళవాడి దగ్గర ప్రేమ ఉండేది. నమ్మాళ్ళవాడి దగ్గర ప్రేమని ఎక్కడ వస్తుంది? తెన్కురుగూరు నంబిక్ అన్బనాయ్, తెన్కురుగూరు నంబిక్ అన్బనాయ్ అని చెప్ప. అట్లయితే ఆయనకి భగవంతుడి గురించి తెలవదు, భాగవతాల గురించి తెలవదు. ఎవరికి తెలుసు? నమ్మాళ్ళవారు ఒకటే. అది ఎలా స్వామి తెలుస్తుంది? తెగు మట్టరియேன் కురుగూరు నంబి పావినిసై పాడి తిరువని రెండో పాత్రలో చూస్తున్నాము. తెగు మట్టరియேன், నాకు దేవుడి వేరు ఎవరు తెలవదు. ఆయన ముందుగానే చెప్పేశాడు. చెప్పిన దాని వల్ల ఇక్కడ ఏం చెప్తున్నాడో మళ్ళీ అది నిర్ధారణం చేస్తున్నాడు. ఆ మదర్ ఏం చెప్తున్నాడో తెన్కురుగూరు నంబిక్ అన్బనాయ్. అట్లయితే తెన్కురుగూరు నంబి ఒకరే నాకు తెలిసే గాని మిగతా శ్రీమన్నారాయణ తెలవదు, భాగవతాలు తెలియదు. తెన్కురుగూరు నంబిక్ అన్బనాయ్. సరే స్వామి, అన్బనాయ్ అని చెప్పే కానీ నీ పేరు ఏమి? ఆయన పేరు నమ్మాళ్వార్కు అన్బన్. అట్లయితే నమ్మాళ్వారి దగ్గర ప్రేమ, ఆ నమ్మాళ్వారి దగ్గర ప్రేమ అని చెప్పారు కదా. ఆ ప్రేమకి ప్రేమ అంటే ఎవరు ప్రేమ పెట్టుకుంటారు కదా. ఆ ప్రేమ పెట్టుకున్న వ్యక్తి ఎవరంటే మధురక. తెన్కురుగూరు నంబిక్ అన్బనాయ్ మధుర కవి. సరే మధుర కవి చెప్పేశారు, మీరు ఏం చేశారు? నమ్మాళ్వారికి ఏం చేశాడు? అప్పుడు చెప్తున్నాను. మధుర కవి సొన్న సొల్ నంబువార్. మధుర కవి సొన్న సొల్ నంబువార్. సొన్న సొల్ చెప్పిన మాట మీరు రాసి పెట్టుకోవాలా. ఇప్పుడు మధుర కవి సొన్న సొల్ ఉంటది కదా. కొన్ని ఆ కాలంలో పుస్తకాలతో ఈ ప్రకారం ఉంది. ఇప్పుడు ఇది చదువుకుందా లేదా తర్వాత దేనికి పాసురం అంతా ఉంటది కదా. ఆ పాసురంలో దానికి మన తెలుగు భాషలో దానికి ఏమర్థం రాజేస్తారు. ఆ కాలం పెట్టుకుంటారు, ఆ కాలంలో ఉంది. ఇప్పుడు సొన్న సొల్ చెప్పాను కదా. సొన్న సొల్ శబ్దానికి సొన్న సొల్ ఇష్ ఈక్వల్ టు ఏం చేసిన చెప్పిన మాట ఏంది? చెప్పిన మాట సొన్న సొల్ ఇషి కూడా చెప్పిన మాట. సొన్న సొల్ నంబువార్పతి. ఆ చెప్పిన మాట ప్రకారం ఎవరు నమ్ముతున్నారో నంబువార్పతి. నమ్ము అంటే నమ్ముకోవాలా, పూర్తిగా నమ్మకం ఉండాలా. నంబువార్పతి. అట్లయితే శ్రీమన్నారాయణ గురించి చెప్పలేదు. ఆయన ఎవరి గురించి చెప్పలేదు? శ్రీమన్నారాయణ గురించి చెప్పలేదు, భాగవతుల గురించి చెప్పలేదు, ఆయనకి భక్తులు ఉంటారు ఆయన గురించి చెప్పలేదు, నమ్మాళ్వారి గురించి చెప్పాను కదా. అట్లాంటి ఆ మాట సొన్న సొల్. ఆ మాట నంబువార్పతి. దాన్ని ఎవరు నమ్మకంగా ఎవరు సేవిస్తున్నారు, ఎవరు చెప్తారో. నమ్మకం అంటే ఎట్లాంటి పూర్ణమైన నమ్మకం. అట్లా నమ్మకం గురించి ఎవరు చెప్తున్నారో ఆ నంబువార్ పతి. పతి అంటే ఇది భర్త అన్న కాదు. ఇక్కడ పతి అంటే స్థలం అర్థం. నంబువార్ పతి. ఆ నమ్మినోళ్ళు ఎక్కడ ఉంటారు? ఎక్కడికి పోతారు? ఎలా పోతారు? నంబువార్ పతి వైకుంఠం కాన్మిని. పతి అనేది వాళ్ళు ఉండే తావుకి వైకుంఠం. శ్రీవైకుంఠంలో నిత్యంగా అక్కడే ఉంటారు. శ్రీవైకుంఠంలో నిత్యంగా అక్కడే ఉంటారు. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. అన్బన్ శ్రీమన్నారాయణుడు తన్నై అడైందవర్గట్కెల్లాం భక్తులు భాగవతులు. అన్బన్ మళ్ళా అన్బన్ ఎవరు? నమ్మాడవాడు. అట్లయితే ఆ దాసభూతుడికి నేను దాసభూతుడు అని చెప్పుకునేటువంటిదా నమ్మాడవాడు. ఇప్పుడు మొదట అన్బన్ దాంట్లో ఎవరే చెప్పలేదు, ఏ విశేషం లేదు. అన్బన్ ఒకటే చెప్పేశాడు. అట్లయితేనే ప్రేమ అని చెప్పేశాడు. ప్రేమ ఎవరి మీద ఎలా వచ్చింది, ఎట్లా వచ్చింది దాంట్లో కనిపించలేదు. అయితే ఆ ప్రేమ అనేది అడైందవర్గట్కెల్లాం అన్బన్ చెప్పినప్పుడు ఆ ప్రేమ మళ్ళీ రెండో ప్రేమ వచ్చింది కదా. రెండో అన్బన్ వచ్చినప్పుడు దానికి విశేషం చెప్తారు. అడైందవర్గట్కెల్లాం అని. అట్లయితేనే ఎవరంతా భగవంతుడిని తిరువడిని పట్టుకుంటారో వాళ్ళు తిరువడి పట్టుకునే నమ్మాళ్వారు. అప్పుడు దీనికైతే విశేషం చెప్పేశాడు. విశేషమే లేకుండా ఉండే ఒక అన్బన్ అనే శబ్దం శ్రీమన్నారాయణకి. ఆయనకి వైభవం లేదు కదా, విశేషం లేదు. మిగతా విశేషణాలు అడైందవర్గట్కెల్లాం అన్బన్ శబ్దాన్ని నమ్మాళ్వారు పెట్టేశాడు. తెన్కురుగూరు నంబిక్ అన్బనాయ్ అనే విశేషణాన్ని మధుర కవి పెట్టేశాడు. అదే భాగవతులకి అడైందవర్గట్కెల్లాం అని ఆ విశేషణం పెట్టేశాడు. విశేషణమే లేదు ఎవరికంటే శ్రీమన్నారాయణ. ఎందుకు స్వామి విశేషణం లేదు? ఎందుకు మనం చూడాలా.
ఇప్పుడు ఆ ప్రకారం అట్లాంటి ఈ 11 పాత్రాన్ని పూర్ణముగా నమ్మకంతో నంబువార్పతి ఈ శబ్దం ఎందుకోసం పెట్టాడు? భగవంతుడు దీంట్లో అంత మాత్రం పెట్టరు. అయితే ఈ శబ్దాన్ని నమ్మకం పెట్టుకోండి, నమ్మకం పెట్టి ఏ స్వామి తిరువామి క్షమిస్తాము, ఆళ్వార్ నమ్మకం పెట్టుకొని క్షమించండి అని చెప్తారా? అలాగే చెప్పేది. అయితే మధురగవి గారు ఇక్కడ ఏం చెప్తున్నంటే నమ్మకం పెట్టుకొని సేవించ. ఎందుకంటే ఆచార్య అభిమానం అనేది మీకు రాదు. మన మీద అంత మాత్రం ఆయనకి తెలుస్తుంది మనం ఎట్లా ఉంటామని. ఆచార అభిమానం అనేది మీకు రాదు. రాందాని వల్ల మొదట నీకు భగవంతుడి మీద అభిమానం వస్తే కదా ఆచార అభిమానం వదిలేసి వచ్చేదానికి. ఆచార అభిమానం ఎలా సినిమా వస్తుంది? మొదట భగవంతుడి మీద అభిమానం రావాలా, దాని తర్వాత భాగవతుడి మీద, దాన్ని వదిలేసి భాగవతుడి దగ్గర రావాలా, దాన్ని వదిలేసి ఆచార్య దగ్గర రావాలా. అప్పుడు ఇంత మాత్రం ఒక సర్కిల్ అది ఇట్లా 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 రావాలి. భగవంతుడి దగ్గరికే మీరు రాలేదే, మీరు ఎలా ఆచార్య దగ్గర వస్తారో? అందువల్ల మీకు నమ్మకం రాదు. అందువల్ల నంబువార్పతి వైకుంఠం కాన్మినే. అట్లాంటి వైకుంఠం కాన్మినే అంటాడు. వైకుంఠనే అక్కడ నిత్యంగా అక్కడ ఉంటారంట. దీన్ని నేను ఈ మాట చెప్పాను కదా, మధురగవి గారు చెప్తున్నారు, ఈ మాట చెప్పాను కదా. సరే స్వామి, ఆయన చెప్పాడు ఈ పుస్తకంలో రాసి ఉండదా, ఈ పుస్తకంలో రాసి ఉండదా, ఇక్కడ రాసి ఉండదా అని చెప్పి ఏ పుస్తకాలు చూడాల్సి ఉండదు. పుస్తకాలు అంటే ఏంటి? ఇక్కడ గ్రంథం అంటే ఏంటంటే శాస్త్రం. ఈ శాస్త్రం చెప్తుందా, ఈ శాస్త్రం చెప్తుందా అని చూడాల్సి పడలేదు. ఏమిటి? ప్రత్యక్షంగా నేను చూపిస్తాను, ప్రత్యక్షంగా నేను చూపిస్తాను. నంబువార్పతి వైకుంఠం కాన్మినే, ప్రత్యక్షంగా నేను చూపిస్తాను. అది ఎలా స్వామి చూపిస్తాను? చూడాలా, వెనకాల శుద్ధిపోతాడు. ఆ ఇది వచ్చిన చెప్తాను. ఇప్పుడు అన్బన్ ఒక శబ్దం, ప్రేమ ఒక శబ్దం. ఆ ప్రేమ మొదటి అన్బంధం నుంచి వెళ్ళాడు. ఆ అన్బన్ అనే శబ్దం భగవంతుడు శ్రీమన్నారాయణ చెప్పింది కదా, దానికి ఏం విశేషణమే లేదంటుంది కదా. విశేషణం అంటే ఏంది? మొదటి అది తెలుసుకోవాలి. అది తెలిపండి స్వామి. విశేషణం అంటే ఏంది? స్వామి వచ్చాడు, ఈ స్వామి వచ్చాడు, ఆయన ఇక్కడ కైంకర్యం చేస్తాడు, అక్కడ కైంకర్యం చేశాడు, అక్కడ ఈ కాలక్షేపం చెప్పాడు, అక్కడ ఆ కాలక్షేపం చెప్పాడు, దాని తర్వాత అక్కడ సంప్రోక్షణ చేశాడు, దాని తర్వాత ఈ స్వామి దగ్గర ఇటు తిరుమడి సంబంధం పెట్టుకొని అక్కడ వాళ్ళకి ఏమేమి కైంకర్యం కూడా అని తెలియదు. ఈ దివ్య దేశంతో ఆయన వచ్చి పునర్నిర్మాణం చేశాడు. ఇంత విశేషం. స్వామి ఆయన పేరు ఏమి? గోవిందుడు. ఇది సామాన్యం. విశేషమేమి? ఆయనకుండే వైభవం చెప్పేది. అదే ప్రకారం అన్బన్ అంటే సామాన్యం, విశేషం చెప్పాల. స్వామి భాగవతులకి విశేషం చెప్పిండాడు, నమ్మాళ్ళ వారికి విశేషం చెప్పిండాడు. అదే ప్రకారం ఏంది? మధురగవి అని చెప్పినాడు. ఏ మధురగవి? తెన్కురువోర్ నంబి కన్బనాయ్. అప్పుడు భగవంతుడు విశేషం లేదా? ఉండాలి కదండి. ఎందుకు చెప్పలా? ఎందుకు ఆయన కామంగా చెప్పేశాడు? భగవంతుడు అంటే అది కామంగా చెప్పాలా? భాగవతానికి విశేషం పెట్టాడు, అదే ప్రకారం నమ్మాళ్ళ వారికి విశేషం పెట్టాడు, మధురగవి విశేషం పెట్టాడు. అయితే ఇక్కడ ఈయనకి మాత్రం ఎందుకు స్వామి విశేషం పెట్టలేదంటే, ఎప్పుడైనా కానీ ఇదంతా ఒక లైన్ అంటే ఆయన ఒక లైన్. ఏమంటే ఆయనకి ఎందుకోసం ఆయన విశేషం పెట్టలేదు? ఆయన అందరూ ఆయనకు కావాలా, అందరూ ఆయనకు కావాలా. బాగా తెలుసుకోండి. ఎందుకంటే అన్బర్ అని అంటేనే వీళ్ళకి 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 అని లేదు, సర్వత్రాలంటే లోకంలో ఉండే. అదిదా మనం చెప్తున్నాం, కడల్ శూంద మన్నుడకం రోజు చెప్తున్నాం కదా, అదిదా అన్బన్. అన్బన్ అనే శబ్దమే అదిదా. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందరూ నా దగ్గరికి రావాలని ఒక ఈ దాంట్లో వీళ్ళు వస్తే సరిగా ఉంటుంది, వాళ్ళంతా అక్కర్లేదు అని లేదు. ఆ ప్రకారం నిర్బంధం అనేది భక్తులకు ఉండాలి, ఆ ప్రకారం నిర్బంధం అనేది నమ్మాళ్ళ వారికి ఉండాలి, ఆ ప్రకారం నిర్బంధం అనేది మధురగవి వారికి ఉండాలి. భగవంతుడు శ్రీమన్నారాయణకు ఉండదంటే లేదు. అందరూ రావచ్చు స్వామి, వాళ్ళు వేరే మొత్తం అండి, వాడు రావచ్చు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా అవుతాం. అందువల్లగా విశేషణం పెట్టలేదు ఎవరికి? స్వామి శ్రీమన్నారాయణ. మిగతా వాళ్ళకి విశేషం పెట్టాడు. ఎందుకు స్వామి? ఇప్పుడు నమ్మాళ్ళ వారికి ఎందుకు స్వామి విశేషం పెట్టాడంటే, స్వామి ఆయనకి ఎవరికి అనుబంధంగా ఉంటాడు, ఎవరి మీద ప్రేమ ఉంటుంది ఆయన మీద? ఆయన తిరువడి పట్టుకోవాలా. మాతా పిత యువతయక స్తనయావి, ఆయన తిరువడి పట్టుకోవాలంటే అందరూ పట్టుకోరు. పట్టుకుంటున్నారా? 8 మందిలో ఆడవారి తిరువడి పోతున్నారు. అయితే ప్రతి ఒక్కరు తిరుపతి పోతారు, రాణి పోతారు, ఆడవారి తిరువడి పోతారు. తిరుపతి పోతారంటే అటు పక్క స్వామి రామానుజుల వారి సన్నిధి ఉంటుంది. ఎవరు స్వామి?
ఎక్కడ తెలుసు స్వామి, అది తెరవటమే లేదంటే. సరే ఇక్కడి నుంచి బయట ఇద్దరు సేవిస్తున్నారంటే ఎందో పెట్టున్నారంటే ఏం చెప్పిపోతా ఉంటారు. అక్కడ పక్కన ఎదురు కూడా ఉండి ఉంటది, అదే డబ్బులు వేసేది, అది దానికి పోతారు. దానికి పోతారా కానీ దీనికి చేస్తారు చేయించారు. ఎందుకంటే దాంట్లోకి ఇది విశేషం వచ్చేసిందే, వీళ్ళుగా వస్తారని. ఆ ప్రకారం భగవంతుడికి ఉండాలంటే కాదు, ఎవరైనా వస్తారు. అందువల్ల ఏమీ విశేషణం పెట్టలేదు. అదే ప్రకారం నమ్మాళ్ళ వారికి అదే మధురగవి వారికి నమ్మాళ్ళ వారికే విశేషం. ఆ ప్రకారం మధురగవి అడగాలంటే ఆయన నమ్మాళ్ళ తప్ప వేరే దేవుడే లేదని చెప్పేసాడు. ఆయన తిరుగుడు ఎవరు పట్టుకుంటారు? నమ్మాళ్ళ వారి తిరుగుడు పట్టుకున్నా కూడా ఆయన దేవుడిని పట్టుకున్నాడు, అందువల్ల ఆయన పట్టుకుంటాను. మధురగవి ఆళ్వారిని మధురగవి నమ్మాళ్ళ వారి తిరుగుడు పట్టిన ఆయన ఎందుకంటే ఆయన పోతారు కదా. అప్పుడు ఆ విశేషం అక్కడ భగవంతుడి పెట్టచ్చు. అందువల్ల వీళ్ళ కింద విశేషం పెట్టేశాడు. భక్తులకి ఎందుకు విశేషం పెట్టారు? నమ్మాళ్ళవారి తిరుగుడు పట్టింది దానివల్ల. భాగవతులకి ఎందుకు విశేషం పెట్టారు? భగవంతుడి తిరుగుడు పట్టుకున్న దానివల్ల. అయితే భగవంతుడి విశేషం పెట్టలేదంటే అందరూ ఆయన తిరుగుడు పట్టుకోవాలి. ఆ ప్రకారం ఉంటుంది స్వామి. ఆ ప్రకారం ఆయన ఉంటారా? ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. అన్బన్ పెరియ వచ్చాండ్లే ఆశ్చర్యమని. ఈయన ఒక్కరుగా శ్రీమన్నారాయణ ఒక్కరుగా అందరూ కావాలనుకుంటారు. ఈశ్వరస్య సౌహార్థం, అందరూ కావాలనుకుంటారు. నమ్మాడు ఆ ప్రకారం అనుకుంటారు. అయితే నువ్వు ఈ ప్రకారం రా అప్పుడు దాన్ని అని అంటారు. మొదలుగా వారు ఇంకా ఆయన స్ట్రిక్ట్, భక్తులు ఆయనంతా ఇంకా స్ట్రిక్ట్. భగవంతుడు తిరుమల పెట్టుకుంటే రా వెళ్తారా అక్కర్లేదంటారు. అయితే భగవంతుడు అట్ట కాదు, నువ్వు రా అందరూ ఆయనకి కావాలంటారు. ఎందుకంటే మనం ఆళ్వార్లు ఆచారంలో రావణాసుడిని వైభవం చెప్తారా స్వామి? ఎందుకంటే రావణాసుడు సీతను తీసుకుపోయాడు అదనో చెప్తున్నారు. శిశుపాల గురించి ఏదైనా వైభవం చెప్తారా? అదంతా చెప్పనే చెప్పడు. అయితే భగవంతుడు రావణాసుడు కావాలా, శిశుపాలు కావాలి, కుంభకర్ణుడు కావాలి. అయితే మనకి ఆళ్వాళ్ళకి స్వామి రావణాసుడు అంటేనే భయంగా ఉంటుంది. అదేంటి దుర్మార్గుడు విరాట్ని తీసుకుపోయాడు. అతను ఎందుకంటే అతని సంబంధం అక్కర్లేదంటేమో. అయితే ఎవరున్నా కూడా అందరినీ చేసుకుంటాడు. అది రావణాసుడు ఉండొచ్చు, శిశుపాలుగా ఉండొచ్చు, కుంభకర్ణుగా ఉండొచ్చు, ఎవరైనా కానీ ఈ ప్రకారం. దీంట్లో ముఖ్యంగా ఒక ఇది ఉంటుంది. అంటే కన్న తల్లి పిల్లలు, ఒక కొడుకు అయింది 15 సంవత్సరాలు అయింది, చెప్పిన మాట వినకుండా అది తల్లి కానీ తండ్రి కానీ అవి వినలేదంటే ఏం చేస్తారు? అతను ఏదేదో చేస్తున్నా ఎట్టో ఉంటాడు. ఉంటాడని పారిపోయాడు లేదు, 10 సంవత్సరాలు కనిపించలేదు. ఎక్కడ పోయాడని తెలవాలి. అదేంటి తల్లియా తండ్రి అది అని చెప్పి పారిపోయాడు. 10 సంవత్సరాలు కనిపించలేదు. కనిపించకుండా 10 సంవత్సరాల తర్వాత ఇంకో భోజనం పెట్టేటోడు లేదు. తిరిగి వచ్చిన తర్వాత తండ్రి చూసేసాడు. వస్తున్నాడు ఎందుకు వచ్చావు తోస్తాడంటే వస్తే చాలని వస్తే చాలని కాసుకుంటాడు. నువ్వు ఇంట్లో 10 సంవత్సరాలు కనిపించలేదా అని చెప్పి దేవుడికి తండ్రికి ఉండే భావం, అది ఆ భావం కొడుకు వస్తుందా? రాదు. ఇప్పుడు కూడా ఈ తల్లి తండ్రిని సేవించాలా, 10 సంవత్సరంగా లేదే, నేను బయట పోయానే, వీళ్ళు వదిలేసిపోయానే, వీళ్ళే నన్ను రక్షించేటోళ్ళు అనే అభిప్రాయం వచ్చాడంటే కాదు, లేదు. భోజనం పెట్టేటోళ్ళు లేదు. వీళ్ళు ఎటైనా పెడతారు. ఏం చేసేది? అందువల్ల వచ్చేసాడు. వీళ్ళ మీద ప్రేమంగా లాగా. అయితే తల్లిదండ్రులు నీకు తప్పుగా చేసినా రైట్ చేసినా ఎట్లా చేసినా కూడా ఏం చేస్తారంటే వచ్చేవేనైనా సార్ నేను లోపల నువ్వు ఎట్లా ఉంటాను ఏం అడగబోయేది లేదు. అంటే భగవంతుడికి ఈ స్థితిదా. ఏ స్థితి అంటే మనం ఎంత తప్పు చేసినా కూడా వదిలేదనేదే లేదు. ఎంతనో చేస్తాము, 1, 2 కాదు. తెలిసి చేస్తాం, తెలవకుండా చేస్తాము. ఇప్పుడు మనం ఏమనుకుంటాము? తెలిసి చేస్తే చేసేంత లేదు స్వామి, తెలవకుండా చేసేంత ఉండొచ్చు మీరు చెప్పినట్టు. కానే కాదు. ఎన్ని విషయాలు తెలిసే మనం చేస్తున్నాము స్వామి. మీరు అట్లంతా చెప్పకూడదు. అంటే ఏదో నువ్వు చేస్తున్నా ఒప్పుకుంటాను. అయితే నేను సంప్రదాయం వచ్చిన తర్వాత, లేదు నాకు విషయాలతో తెలిసిన తర్వాత, కాలక్షేపంతో వినిన తర్వాత తెలిసి చేయటం అనేది మాకు పెద్ద లేదని చేసాడు పొరపాటుగా అట్లా ఏదో చేసేసాను అని అట్లంతా ఏం కాదు. తెలిసే కొన్ని విషయాలంతా బాగానే చేస్తాం. ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పచ్చు. 1 కాదు 2 కాదు, ఎంతనో ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఏం లేదు, మనం తెలాత తనిఖీ చేయాలా, పరిమాణాలు కంట్రోల్ చేయాలా, సరిగా చేస్తున్నామంటే లేదు. లేదా
మనం చేస్తామనుకుని చేస్తా ఉంటాం స్వామి. ఎవరో కూడా అడ్డం వచ్చారంటే ఆ భగవంతుడికి తిరువారం అవుతుంది, అట్లా పెట్టేసి కొత్త ఉంటాం. ఆయన ఎవరో వచ్చాడండి మనకి, ఏం ఆయన ఏదో డబ్బులు అడిగినా డబ్బులు ఇచ్చేందుకు వచ్చాడు, ఈయన పెరుమాళ తర్వాత కూడా ఆరాధన చేసుకోవచ్చండి, ఆయన చేస్తానంటే స్వామి అది తప్ప అంటే తప్పే. ఆయన నమ్ముకుంటే మీరేమనుకుంటారో, ఎవరి దగ్గర అడిగాను ఆయన డబ్బులు ఇస్తాడు, ఈయన ఆరాధన చేస్తే ఈయన ఇస్తాడా? ఈయన ఇవ్వపోయేది లేదు కదా, ఆయన కదా ఇవ్వపోయాడు. ఇచ్చేటోడికి ప్రాధాన్యం ఇవ్వాలా, ఏదో తిరువారాయణ చేస్తే ఆయనకి ప్రాధాన్యం ఇవ్వాలా అనుకుంటాం కదా, ఇది తప్ప కదా? అట్లయితే ఏం స్వామి, అప్పుడు ఈ పెరుమాళ్ ఇస్తే నువ్వు ఎందుకు స్వామి అక్కడ పోతానంటే, నీకు నమ్మకం ఉంటే ఇస్తాడు. అదిదా మొదలై చెప్తున్నాడు, నంబువార్పతి. నీకు ఆ నమ్మకం పూర్ణంగా రాలేదు, నువ్వు ఏమనుకుంటావు, నా ప్రయత్నం వల్ల చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు నీ చెట్టి నీకు ఇంత ప్రకారం జ్ఞానం ఇచ్చిందా, నీ ప్రయత్నమా? అంతే నువ్వే చేసుకున్నావా? లేదే. భగవంతుడు అనుగ్రహం లేదు, అది మనం తలవటం లేదు. ఓహ్ నేను చేశాను. అందువల్ల అట్లా ఉండి కూడా కావాలనే చేశాడు, తెలిసేసాడు. ఇంకా తెలిసేసావా, ఇంకా వదిలేసాను, ఇంకా నేను నిన్ను పట్టించుకోను పో అని చెప్పి భగవంతుడు వదులుతారంటే అన్బన్. ఈ శబ్దంగా ముఖ్యం. అన్బన్ అది కుంభకర్ణుగా ఉండొచ్చు, శిశుబాడుగా ఉండొచ్చు, రావణాసుగా ఉండొచ్చు, హిరణ్యకశిపుగా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అందరికీ ఏం చెప్తానంటే కావాలి, వాళ్ళు ఏదో చేశారు వాళ్ళు బాగా తెలుస్తుంది. తెలిసి తప్పు చేసినా కూడా వదిలే ప్రసక్తి అనేది భగవంతుడు కూడా అంటే ఏదో చేసాడు, మళ్ళా వస్తాడు. ఈ వాత్సల్యం ఉండదు కదా, ఆ వాత్సల్య శబ్దాన్ని అన్బన్ అంటారు. మధురగవి ఆళ్వార్ అన్బన్. ఇంత మాత్రం భగవంతుడి మీద మధుర ప్రేమన అంటే, అట్లాంటి ప్రేమ ఉండే ఆ పెరుమాళని నా ఆచార్యుడు పట్టుకున్నాడు అని చెప్పేది వస్తుంది. అన్బన్ సరే, ఆ ప్రకారం ఉంటుంది అంటే శాస్త్రమే చెప్తుంది. మాతా నారాయణగా, పితా నారాయణగా, గాథా నారాయణగా, శరణం నారాయణగా, సర్వం సుకృతి గతికి నారాయణగా అని చెప్తుంది. భగవంతుడే మాత, భగవంతుడే పిత, భగవంతుడే అన్ని. ఏం మన భాషలో చెప్తున్నాం కదా, అన్నయాయ్ అత్తనాయ్ ఎన్నయాంటిడం తన్నయాన్. ఇది నమ్మాడు భావంలో. అన్నయ్య అంటే తల్లిగా, అత్తనాయ్ అంటే తండ్రిగా. అది ఎవరు నుంచి నమ్మాడువారు. ఇప్పుడు అదే మనం తీసుకుపోయి భగవంతుడి దగ్గర తెచ్చుకుంటే ఆయనే తల్లి, ఆయనే తండ్రి. తండ్రిని వచ్చేసింది అనుకోండి, ఎంత తప్పు చేసినా కూడా కొంచెం చెప్తున్నాను, ఎంత తప్పు ఈయనకి సొమ్ము ఎక్కువ ఉండదు, సొమ్ము బాగా ఎక్కువనే ఉండదు. తల్లిదండ్రులు బాగా సొమ్ము ఎక్కువ పెట్టుకున్నారు, కొడుకు సర్లేదు, ఎక్కడ కూడా తిరుగుతారు, ఎట్లా ఉండదు, దుర్మార్గుడుగా ఉన్నాడు, మంచోడుగా లేని వీళ్ళు చాలా మంచోడుగా ఉన్నారు. చాలా గుడి కైంకర్యాలు కానీ భగవత కైంకర్యం కానీ అన్ని చేస్తా ఉంటారు. ఇప్పుడు వీళ్ళు కాలం అయిపోయింది, ఇంకా రాసి పెట్టాలి కదా. ఎవరికి స్వామి ఈ సొమ్ముంతా పోతుంది, లేదు గుడికి ఇచ్చేస్తాను, గోపురానికి ఇచ్చేస్తానంటే ఎవరంటారు, ఏం నా కొడుకే రాసి పెట్టండి. దుర్మార్గుడు అయిందే స్వామి, మంచోడు అంటే ఇవ్వచ్చు అంటే ఆ కొడుకే కదా. నాకు ఏం లేదు సంబంధం. ఎన్ని రోజులు, ఒక 50 సంవత్సరం ఉండొచ్చా, నేను ఎక్కువ చెప్తున్నాను. 50 సంవత్సరం ఉండే ఈ వీనికే నా కొడుకు ఇచ్చేసేయండి. ఆ కొడుకు మంచోడు అంటే ఇవ్వసరండి. మీరు ఇంత శ్రమపడి సంపాదించిన డబ్బులన్నీ అతను దుర్మార్గంగా అధర్మంగా దాన్ని ఎట్లంతా విరయం చేయాలో, ఎట్లంతా పోంగొట్టుకోవాలనో అట్లా సొమ్ము పోంగొట్టిపోతాడు. అది ఇస్తావా అంటే ఏదో నా కొడుకండి, ఆయనకే కదా పోవాలా అంటారు. స్వామి అక్కడ గుళ్ళకో అక్కడ మఠానికో ఇస్తే 400 వచ్చి ఫోన్ చేస్తాడు, లేదా ధర్మకార్యం ఏంటంటే అది కైకి ఉన్నాడు, నా కొడుకు ఏం అయిపోవాలండి అని అడుగుతారు కదా. అట్లయితే సంబంధం ఏంటో ఉంటుంది 50 సంవత్సరాలు. ఈ సంబంధానికి ఇతను కాపాడుకుంటున్నాడు అంటే భగవంతుడికి మనకి సంబంధం ఉందన్నోడు ఒడిక్క సంబంధం. దానిదా ఆళ్వారు 5వ పత్రిలో చెప్తున్నారు, శైలి కన్నియరం పెరుం సెల్వమం నన్ మక్కడం మేళా తాయి తందయం అవరే. అతనే ఎవరు, శైలి కన్నియరం, పిల్లలంతా ఉంటారు కదా స్త్రీలు, అది భగవంతుడే. పెరుం సెల్వమం, సెల్వం అంటే సొమ్ము, పెద్ద సొమ్ము, పెద్ద నిధియినై పగలత్తూనై తిరుక్కోలూరు
వైత్తమానిది పెరుమాళ్ళని వేలు. తిరుక్కోడు మనం చూసాము కదా, ఉన్నం షోరు పరుగుని తిన్నం వ్యక్తులు ఎల్లాం కన్నన్ అని చెప్పి తిరుక్కోడలు ఎక్కడ చూసాం తెలుసా? ఈ వైభవం నంబాడు అని చరిత్రం చూసినప్పుడు అది చూసాం. అప్పుడు ఉన్నప్పుడు ఆ ప్రకారం శేలే కన్యరం పెరుంచెల్వం నన్మక్కలం మేళా తాయితయం. అప్పుడు ఎలా అన్ని విధమైన అన్ని రకాలుగా బంధు ఎవరు? భగవంతుడే. బంధుత్వం పూర్తిగా నవవిధ సంబంధం చెప్తారు. 9 రకరకాలైన సంబంధాలు మనకు భగవంతుడికి. అలాగా ఎవరికి లేదు, ఎవరికి ఆ సంబంధం లేదు. అంత సంబంధం ఉండగా అందువల్ల అందరికి భగవంతుడు సమానంగా ఉంటాడు కదా. స్వామి ఈయనైతే భగవంతుడిని పట్టుకోవచ్చు, ఈయన పట్టుకోనవద్దు అని ఉంటుందా? లేదు. ఆచార్యుడు అట్ట కాదు, ఆళ్వార్లు అట్ట కాదు, భాగవతాలు అట్ట కాదు. భాగవతాలు తిరువుడి పట్టుకోవాలంటే ఈయనేమైనా ఉండాలా. అదే ప్రకారం ఆచార్యుడు తిరువుడి పట్టుకోవాలంటే ఈయనేమైనా ఉండాలా. భగవంతుడు తిరువుడి పట్టుకోవాలి స్వామి ఏ నియమనం లేదండి, ఎవరైనా పట్టుకోవచ్చు, ఎవరైనా పట్టుకోవచ్చు. దాని కదా అన్బన్, ఏ విశేషం లేకుండా చెప్పాడు కదా అన్బన్. అటైతే ఈ ప్రకారం ఉంటుంది స్వామి. ఈ ప్రకారం రావణాసుని క్షమించడం చూడలేదా? హిరణ్యకశిపుని అని దిద్దుబాటు చేయాలని అనుకోలేదా? ఎన్ని మందిలో వచ్చినా కూడా దీంట్లో ఏమైందంటే విభీషణ అక్కడ వచ్చింది, ఆ కంచి వచ్చేసి నివేదయత మాంక్షిప్రం విభీషణ ఉపస్థితం సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మని అని చెప్పి ఆ కంచి అతనేమో కాలుతో ఎగిస్తున్నాడు. ఓ ఇంకా నీ రాజ్యం వద్దు, నువ్వు వద్దు, ఏమొద్దు, నేను బయలుదేరు, నేను రాముడి తిరువడికి పోతాను వచ్చేసాడు. ఆకాశం నిలబడి ఉన్నాడు. నిలబడి ఉండి సుగ్రీవుడి తెలుసు, ఏ సుగ్రీవా నీ రాముడి తిరువుడి పట్టుకోవాలని వచ్చిన్నాను. నివేదత యాం చెప్పం విభీషణ ఉపస్థితం సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మని అని చెప్పి పోయి చెప్పు చెప్పు అని చెప్పి అట్లనే ఆనయేనం అధిష్టేట్టగా తత్వమస్య భయం భయ విభీషావా సుగ్రీవ యతివా రామణ స్వయం. ఆశ్చర్యమైన వాల్మీకి రామాయణ శ్లోకం. అంటే సుగ్రీవాను పోయి అతను పోయి చాలాసేపు నిలబడి ఉన్నాడు. చాలాసేపు నిలబడి నువ్వు మాట్లాడింది చాలు. శివుడు వాళ్ళని అంగీకారం చేయకూడదు, వాళ్ళని తీసుకోకూడదు. శివుడు ఎందుకోసం చెప్తున్నాడంటే రాముడి మీద ప్రేమ మీద చెప్తున్నాడు. ఏం ప్రేమ అంటే వీడి వల్ల ఏదైనా ఆప్తి వచ్చేసిందంటే ఏదన్నా వచ్చి, ఎందుకంటే సమయం లేకుండా ఉండే సమయం వచ్చిండారు. వాటి ముందుగా వచ్చింటే పర్వాలేదు, యుద్ధం స్టార్ట్ చేయక ముందు వచ్చినా పర్వాలేదు, లేదా తర్వాత వచ్చినా అది వేరు. ఇప్పుడు ఆ కంచి అతను తోసేశాడు, అందువల్ల వచ్చినాడు, అందువల్ల ఇతను ఏదో వేరే రూపంలో వచ్చిండాడు అని చెప్పి అవన్నీ చెప్పినా కూడా అదంతా కాదు అని తీసుకురా 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 అని చెప్పిన తర్వాత వెంటనే ఏం చెప్తాడంటే అతను వచ్చి నిలబడి 15 నిమిషాలు అయింది. 15 నిమిషాలు అయింది కదా, సుగ్రీవా వెంటనే పోయి తీసుకురా అని చెప్పి ఈ ప్రకారం ఇట్లా వదిలేసేని 15 నిమిషాలు అక్కడ నిలబడి ఉండడా. ఏదో మనకి పెద్ద ఆచార పురుషులు జిఎస్ స్వామి వచ్చేసారు అనుకోండి, మనం బయట పోయి ఉన్నాము, వాళ్ళు మన ఇంటికి దగ్గరికి వచ్చేసిందే, ఆ కంచి పరుగు వచ్చి స్వామి లేట్ అయిపోయింది ఎట్లా పరిగెత్తా వస్తాము. ఆ ప్రకారం ఇప్పుడు ఈ రాముడు ఏంటంటే 15 నిమిషాలు నిలుస్తున్నాడే, నిలబెట్టి ఎవరో చాలా మంచోడు కాబట్టి మంచోడు ఏమో అనుకోని ఏముండదు విభీషణుడి దగ్గర రాక్షసుడు. అట్లాంటి రాక్షసుడు పోయి ఇవాళ తెలుస్తున్నావే, అతనికి ఇంత వైభవమా? అతనికి ఇంత వైభవం ఇవ్వచ్చా? రాక్షసుడికి ఏం మర్యాద ఇవ్వాలి అది ఇవ్వాల. సుగ్రీవుడు చెప్తున్నాడు రాముడికి, నువ్వు ఎందుకోసం 15 నిమిషాలు నిలబెట్టేసానని చెప్పి ఇట్లా నువ్వు మాట్లాడుతున్నావు? అక్కర్లేదే, అతని సంబంధమే అక్కడ. అతను రాక్షసుడు, నువ్వు రాజాది రాజుడు. దశరథ చక్రవర్తి దయరథ మఖంతన్నయ్య అంటే మక్కిలేని తజ్ఞ దశరథుడు కొడుకుగా ఉండుకొని నువ్వు ఈ ప్రకారం మాట్లాడుతున్నావు. అతనికి ఇంత మర్యాద అంతా ఇవ్వాల్సిన పని లేదు, ఇంత వైభవంతో ఇవ్వాల్సిన పని లేదు. సామాన్య ఒక రాక్షసుడు ఏదో వచ్చాడు, నీ తిరువడి పట్టుకోవాలన్నాడు, అంతనే ఆయనకి మర్యాద ఇవ్వాలనే కానీ వచ్చాడే 15 నిమిషాలు నిలబడ్డానే, అతను నిలబెట్టి ఇచ్చేసానే అని చెప్పి నువ్వు ఎందుకోసం ఈ రకాన్ని మాట్లాడుతున్నావు? ఏదో పిరాటి వచ్చి నిలబడినట్టు కదా నీవు ఉండదు. నువ్వు చెప్పేదాన్ని చూస్తే అదంతా ఏం లేదా, ఎందుకోసం ఈ బాగుండా ఉంటే అని చెప్పాడు. సరే సుగ్రీవా ఏదో చెప్పేశాను, నువ్వు పోయి తీసుకురా అని చెప్పాడు. తీసుకురా అని చెప్పిన పోతున్నాడు సుగ్రీవుడు. పోయేటప్పుడు సుగ్రీవా నిలబడు. ఇప్పుడు నేను చెప్పాను, సుగ్రీవుడు వచ్చాడు,
15 నిమిషాలు నిలబడ్డాడు, అతను నిలబడింది తప్పు, అతను ఆ పని చేసి ఉండకూడదు అని చెప్పి అతను తీసుకోవడానికి చెప్పాను కదా, తన దూరం నువ్వు పోతున్నావు కదా. ఒకవేళ రావణాసుడు అతను ఏమైపోయింది, మనం ఈ ప్రకారం సీతాపిరాడు తీసుకొచ్చింది తప్పే అని చెప్పి మనసు మారిపోయి, సరే రాముడి తిరుగుని పట్టుకుంటాను లేదా వాళ్ళ దగ్గర సమర్పించేస్తానని చెప్పి ఆ సుగ్రీవుడు విభీషణుడు వెనకాలనే రావణాసుడు వచ్చి ఉంటే మళ్ళీ నువ్వు నా దగ్గర రాబాక, విభీషణుడు వచ్చాడు ఆయన తీసుకొస్తావా రావా, తీసుకొచ్చేదా వద్దా వద్దా అని వచ్చి ఒక అరగంట సేపు నా దగ్గర తగులు వేస్తా మాట్లాడుతూ ఉంటుంది కదా, ఆ ప్రకారం రాబాక. రావణాసుడు వచ్చాడంటే తీసుకొచ్చేసాయి, తీసుకొచ్చేది లేదు, నువ్వు నా దగ్గర రాబాక అన్నాడు. ఎందుకు సుగ్రీవుడు లేదు, సుగ్రీవుడు వచ్చాడంటే ఆ సుగ్రీవుడితో 4 వచ్చారు, 4 రాక్షసులకు. ఆ 4 రాక్షసులకి వైభవం దొరుకుతుంది, ఇది నా తిరుడి దొరుకుతుంది. అయితే అదే రావణాసుడు వచ్చాడంటే రాక్షస వర్గానికి పూర్తిగా దొరుకుతుంది. నాకు అది కావాల, ఆ రాక్షస వర్గమే పూర్తిగా ఆనందంగా ఉండాల. స్వామి రాక్షసుడు ఆనందంగా ఉండాలని తెలుసుకోవచ్చా స్వామి అంటే, ధర్మ ప్రకారం ఉంటే ఆనందం ఎందుకు కొనుక్కుంటుంది. ఇది రాముడు. అందువల్లదా మధుర కవి ఆళ్వార్ అండన్ విశేషం ఎట్లా అందరికంటే ఎవరికి, రావణాసుడికి, విభీషణుడికి, కుంభకర్ణుడికి ఏమిటే, రావణాసుడు వచ్చాడు అతను తీసుకురావద్దే, మొదట భీషణుడు కదా వచ్చాడు అందువల్ల అంటే కాదు, రావణాసుడు వచ్చింటే ఇంకా నాకు ఆనందం. రాముడు చెప్పే మాట ఇది. ఏం ఆనందం అంటే, ఇక్కడ విభీషణుడు ఒకడే అంగీకారం చేశాను, అతనే ఒకడే తీసుకున్నాను, రావణాసుడు వచ్చేసంటే వాళ్ళ సమూహం వాళ్ళు పూర్తిగా వాళ్ళ కులమే పూర్తిగా వచ్చేసింది కదా. వచ్చేసిందంటే ఏమర్థం, వాళ్ళందరికీ వైభవం పూర్తిగా దొరుకుతుంది కదా, నాకు అదే కావాలి సుగ్రీవా, పోయి తీసుకురావన్నాడు. అటైతే దీనికి ఏం చేస్తుంది, రావణాసుడు అనేది అతను ఏం చేశాడంటే అతను ఏదో దుర్మార్గుడు అని చూడలేదు. ఎక్కడ తెలుస్తుంది సార్, ఎక్కడ తెలుస్తుందంటే అయిపోయింది, యుద్ధం అంతా అయిపోయింది, రావణాసుడు ప్రాణం పోయింది, కింద పడిపోయాడు. రావణాసుడు కింద పడిపోయిన తర్వాత ఆయనకి చెయ్యే ఆ సంస్కారాలను చెయ్యాలి కదా. ఎవరొక మరణం అయిపోయిన తర్వాత ఆ శరీరానికి దానికి చర్మ తిరిమేని కంకిరి అని పేరు. మన సంప్రదాయాన్ని దానికి శ్రీచూర్ణ పరిపాలన పేరు. ఇప్పుడు రావణాసుడు శ్రీచూర్ణ పరిపాలన చేస్తాను అడగకండి, అది కాదు. ఈ శ్రీచూర్ణ పరిపాలనది ఎవరు శ్రీ వైష్ణవుడు అంటే ఏమర్థం చేస్తా, ఆచార్య సంబంధ రామానుజుల వారి తిరువడి సంబంధం ఎవరు కూడా వాళ్ళు శ్రీ వైష్ణవులు. ఆ శ్రీ వైష్ణవులు ఎవరో వాళ్ళు ఇక్కడి నుంచి శ్రీవైకుంఠం పోతున్నారంటే వాళ్ళకి చేసే కైంకర్యం చర్మ తిరిమేని కైంకర్యం. చర్మం అంటే ఇది లాస్ట్, ఇదా లాస్ట్. ఆ తిరిమేని అంటే ఏమి, శరీరం, ఇదా లాస్ట్ శరీరం. ఇంకా శరీరమే లేదు, ఇంక ఈ లోకంలో శరీరం లేదు. అక్కడ పోయిన తర్వాత ఎక్కడ శ్రీవైకుంఠం పోయిన తర్వాత అప్రాకృతమైన తిరిమేని అక్కడ, ఇది ప్రాకృతం, ఇది పంచభూతాలు పృథివీ అప్పు తేజస్వాయు ఆకాశంతో కలిసిన ఈ శరీరం. ఇది అక్కడ పోయిన తర్వాత పంచభూతాల శరీరం కాదు, అది ప్రాకృతం కాదు, అప్రాకృతమైన శరీరం అక్కడ దొరుకుతుంది కదా. అయితే ఇప్పుడు రావణాసుడికి అది పోయింది, శరీరం పడిపోయింది. ఆ శరీరానికి సంస్కారం చెయ్యాలి కదా, అటైతే చర్మతిరిమేని సంస్కారం, ఆ సంస్కారం చెయ్యాలి కదా. చెయ్యాలని చెప్పి వెంటనే విభీషణ పోయి చెయ్యి, నీ బ్రదర్సే కదా, పోయి చెయ్యి అయ్యే సంస్కారం చేయాలి, నువ్వే చేయి అంటే కొడుకులు అందరూ పోయారు కదా. పోయిన దానివల్ల పోయి సంస్కారం చెయ్యి అని చెప్పి నేను చేయను అనేసాడు. నేను ఎందుకోసం చెయ్యాలా, పిరాటిని ఎడదీసిన పాపి అతను, పాపిస్తుడు, మంచోడు అతను పాపిస్తుడు. ఆ పాపికి నా చేతిలో మొదట నేను తాకను, అతను తాకను, నేను చేయను అంటే ప్రాణం లాగా ఉండింది నీ దగ్గర పిరాటి, సీతా పిరాటి. అట్లా ప్రాణాన్ని ఎడదీశాడు కదా, సపరేట్ గా తీసుకొచ్చేసాడు కదా. అతను తాకితేనే నాకు పాపాలు వచ్చేసింది. నేను చేయను ఈ ప్రకారం అడ్డం పడి అక్కడ సైడ్ లో నిలిపెట్టాడు. రావుడు చూసి అతను చూసి ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడతాడంటే ఆశ్చర్యంగా చెప్తున్నాడు, మరణాంతాని వైరాని నివృత్తం ప్రయోజనం. ఆశ్చర్యమైన వాల్మీకి శ్లోకం. మరణాంతాని వైరాని నివృత్తం ప్రయోజనం. విభీషణుడు
నువ్వు చేస్తావా నేను చేసేదా? ఫాదర్ చెయ్యి 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 ఈ ప్రకారంగా మాట్లాడనే లేదు. ఒక్కసారి చెప్పాడు నువ్వు చేయాల్సిందే, నీ బ్రదర్ కదా అందులో నువ్వు చేయాల్సిందే, చేసేసేయి అని చెప్పాడు. దానికి చెప్పి పిరాటిని అతను తీసుకొచ్చాడు. ఈ ప్రకారం ఇలాంటి దుర్మార్గుడు అతన్ని తాపడం చెప్పేసాడు. ఏం సరే అయిపోయింది కదా. సరే సరే విభీషణ ఏదో చేశాడు, ఎదో చేశాడు, ఏ ప్రకారం చేశాడు, ఇది అయిపోయింది, ఇంకా వదిలేసే, అదంతా నేను పట్టించుకోబాక, నీ ఎందుకు వదిలేసి ఇప్పుడు చేసే అని చెప్పి మళ్ళా చెప్పాలి కదా ఏదో వాడి దగ్గర. అట్లా చెప్పాలా? ఏం చెప్పి విభీషణ నువ్వు చేస్తావా అని నేను చేసేదాన్ని. రాక్షసుడు, ఇతను క్షత్రియుడు. ఒక రాక్షత్రుడికి క్షత్రుడు చేస్తాడా? శ్రీమన్నారాయణ అవతారం, నువ్వు చేస్తావా నేను చేస్తావా అని అడిగాడు. అప్పుడు విభీషణుడు అడుగుతున్నాడు, నువ్వు చేస్తువా అని అడిగాడు. బాగా తెలుసుకోండి, నువ్వు చేస్తువా అని అడుగు. నువ్వు చేస్తూ అడుగుతున్నావా? రే, నేను ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు 14 సంవత్సరాలు కదా, ఎప్పుడు అయోధ్య నుంచి బయట వచ్చానో, వచ్చిన తర్వాత నా తండ్రికి తప్ప మిగతా అందరికి నేను లైన్గా చేసుకుంటానే వస్తున్నాను. తండ్రికి తప్ప ఒక్కొక్కరుగా నేను చేసుకుంటానే వస్తున్నాను. నువ్వు అనుకున్నట్టు కాదు. ఎవరెవరికి చెయ్యాలనో ఎవరు చేసే జటాయుకు చేసేనే. అదేంటి పక్షి, అది పక్షికి సంస్కారం చేసిందే ఎవరు? రాముడు. జటాయు సంస్కారం మనిషికే చేయలేదు స్వామి, మనం చేస్తున్నాడు చేయి. పక్షికి సంస్కారం చేశాడు. అదే కూడా శబరి. ఆ శబరి నేను చెప్తాను మోక్షానికి పోని చెప్పాడు. అది పూర్తిగా పంపించింది ఎవరు? శబరిని పంపించింది రాముడే. విరారుడు అని, కబంధుడు అని, వీళ్ళకంతా లైన్ గా చేసింది ఎవరు? నేనే. అటైతే రాక్షసాలు, అసురాలు, పక్షి, అదే ప్రకారం ఉంది కోతిలు, వీళ్ళకి అందరికీ తేడా లేకుండా ఎవరిని ఇది ఈ జాతి, ఇది ఈ జాతి, ఇది మనుష్య జాతి కాదు, ఇది మృగ జాతి అయిందే, ఇది పక్షి జాతి అయిందే, అదంతా తేడా చూడకుండా అందరికి నేను చేసుకుంటా వస్తున్నాను. ఇదే నేను చేశాను. ఈ 13 సంవత్సరాలు నేను ఏం చేశానంటే ఒక్కొక్కరికి సంస్కారం చేసుకుంటా. అయితే నా తండ్రికి నేను చేయలే. చూడండి, భగవంతుడు కొన్ని 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 తవగా అయిపోద్ది. చాలా ప్రేమగా అంటారు. తండ్రి ప్రాణం పోయేడు, కొడుకు పక్కన ఉన్నాడు. ఎందుకు స్వామి అంటే అయిపోయింది. ఇది ఈ ప్రకారం జరిగింది. రాముడికి జరిగినదే, రాముడికి జరిగినాయి. ఆ సంస్కారంలో రాముడు పూనుకున్నట్టు లేదే. అంత చేసిందన్నీ భరతుడే చేసాడే కానీ రాముడు ఏదే చేయలేదే. అదే చెప్తున్నాడు భీషణ, నువ్వు అనుకున్నట్టు కాదు, నేను లైన్గా చేసుకుంటూనే వస్తున్నాను. అయితే నా తండ్రికి చేయాల, తండ్రికి దా ప్రధానంగా చేయాల, తండ్రికి చేయలేదు కదా. ఎప్పుడైనా కానీ ఎంత మాత్రం నువ్వు వచ్చి వైరాగ్యం పెట్టుకున్నా కూడా మరణం అయిపోయిందంటే, మరణం అయిపోయిన తర్వాత ఆ ద్వేషించేది అనేది ఉండకూడదు. ద్వేషం అనేది ఉండాలి. ఇతను ఏమో చెప్పాడండి, చెప్పిన దానివల్ల నేను ఎట్లా ఉంటాను, చెప్పిన దానివల్ల ఈ ప్రకారం ఉంటాను అని ద్వేషం ప్రాణం ఉండేడు పెట్టుకోవాల్సిన అది కూడా పెట్టుకోకూడదు. రాముడికి అది కూడా లేదు, పూర్తిగా లేదు, ఏది లేదు. అయితే కూడా అది ప్రాణం పోయింది అనుకోండి, పోయిన తర్వాత ఆ ద్వేషం పెట్టుకొని అతను ఈ ప్రకారం ఉండదు, ఈ ప్రకారం ఉండదు, ఈ ప్రకారం ఇట్లా చేసి ఇట్లా దుర్మార్గోకున్నాడే అని చెప్ప. అందువల్ల ఎవరన్నా పోయారు అనుకోండి, మన రాజకీయ నాయకులు ఎవరో ఒకరు పోయారు, దాని గురించి ఎవరు దుర్మార్గంగా ఎవరు చెప్పరు. మొదటి దుర్మార్గం ఉండొచ్చు, నేను ఎవరిని వాళ్ళు అడ్రస్ చేసి చెప్పలే, కామన్ గా చెప్తాను. పోయిన తర్వాత ఏదో చేశాడంటే చేసాడు పోయాడు అని చెప్పి అనుకుంటారు. ఆ దుర్మార్గుడు ఉంటే కూడా. అందువల్ల మరణం అయిపోయిందంటే దాని గురించి విరోధం చూడరు, ఎవరే చూడరు. విరోధం చూడకుండా వాళ్ళు ద్వేషించకుండా చేస్తారు కదా, అట్లా ఉండాలా. ఇప్పుడు రాముడు చెప్తున్నాడు, విరోధం చూడకూడదు విభీషణ, నువ్వు చూస్తున్నావే ఆ ప్రకారం విరోధం చూస్తున్నావే అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటాము, మరణాంతాని వైరాని నివృత్తం నా ప్రయోజనం. ఈ శ్లోకం మరణాంతాని వైరాని అంటే రావణుడు ఏం చెప్పి ద్వేషించాడు. ద్వేషం అంటే ద్రోహం. ద్రోహం అంటే ఏంటి? అతని విరోధిగా చూశాడు రావణాసుడు. అందువల్ల రాముడు రావణాసుని విరోధిగా చూశాడు అని చెప్పి మనకి అట్లనే అనుకుంటుంది. ఇంతవరకు విరోధంగా చూశాడు, ఇప్పుడు ప్రాణం పోయింది. ప్రాణం పోయిన తర్వాత స్వామి శాస్త్రమే చెప్తుంది, మరణాంతాని వైరాని నివృత్తం న ప్రయోజనం అని చెప్పి. అప్పుడు ప్రాణం పోయిన తర్వాత ద్వేషం చూడకూడదు, విరోధం చూడకూడదు అని చెప్తుంది కదా. అందువల్ల ఇప్పుడు రాముడు మొదట విరోధం ఉండింది ఏమంటే విరాటిని తీసుకుపోయాడు, ఇప్పుడు ప్రాణం పోయింది, అందువల్ల ఇప్పుడు విరోధం లేదు. అందువల్ల ఈ సంస్కారం నేను చేస్తా అని చెప్తున్నా అంటే అది కాదు విషయం. అప్పుడు విరోధమే లేదు.
రావణాసుని మీద ఏదైనా కోపం అంటే ఏది లేదు. ఒక్క కోపము విరోధం ఉండిందంటే ఏమీ లేదు. ఎందుకు లేదంటే ఎప్పుడే లేదు. అదిదా అన్బన్. అన్బన్ అనే శబ్దం అంటే అందరితో కలుస్తాడు, అందరూ నాకు కావాలంటాడు. సర్వే జన శిఖినో భవంతు. ఈ శబ్దం ఎవరికి అందువల్ల 3వ పాసురం ఓంగి ఉలగలందమనం. దాంట్లో ఏం చెప్తున్నాడు కడాన? నింగాద సెల్వం నిరైంది. మనం చెప్తున్నాం కదా, మనం ఇప్పుడు ఎవరికైనా ఆశీర్వాదం చేయాలంటే, మంగళాశాసన చేయాలంటే కూడా ఏం చేస్తాం? ఈ పాసరాలుగా చెప్తారు. తప్పేం లేదు, రావణంగా చెప్పేస్తాం. తల్లి పాసరం చెప్పేదానికి ఏం తప్పే ఉండదు. అట్లా ఉన్నప్పుడు అప్పుడు అది ఏం అర్థం? అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. అదే ప్రకారం ఇప్పుడు మరణాంతాన్ని వైరాన్ని చెప్పిన దానివల్ల మరణానికి ముందు ద్వేషం ఉనింది. రావణాసుడా నా భార్యను తీసుకుపోయాడు, ద్రోగి, అదే విరోధి అని చెప్పి ఈ ప్రకారం ఉండింది. ఇప్పుడు మరణం అయిపోయింది, ఇంకేంటి వాడి దగ్గర చూపించేది అని మనం చేస్తాము. అందువల్ల ఇప్పుడు చెప్తున్నా అంటే కాదు, అతని ప్రాణంతో ఉన్నప్పుడు కూడా చేయడు. ప్రాణంతో ఉండి సరే స్వామి ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, ప్రాణంతో ఉన్నప్పుడు నేను మంచి చేస్తే అతను తీసుకోడు. ఇప్పుడు ఏం చెప్పాడు? విభీషణ నువ్వు చేస్తావా సంస్కారం, నేను చేశానని అడిగాడు కదా. ఇప్పుడు ప్రాణంతో ఉంటే సంస్కారం చేయిపోయేది లేదు. సంస్కారం అనేది మంచి కార్యమా చెడ్డ కార్యమా? మంచి కార్యమే. వాళ్ళకి అది మంచి కార్యమే కదా. అప్పుడు ఆ మంచి కార్యం చేయాలంటే సంస్కారంలో ఏదో ఒక మంచి కార్యం అనుకుంది. ఆ మంచి కార్యం చేయాలంటే రావణాసుడు ఒప్పుకుంటాడు ప్రాణంతో ఉంటే? ఒప్పుకోడు. సంస్కారం కాదు, వేరేదో ఒక మంచిది ఒప్పుకోడు. ఇప్పుడు ప్రాణం లేదు, ఇప్పుడు అతను ఒప్పుకుంటాడు. స్వామి అతనిదా లేదా? చేస్తే అడ్డం పెట్టేటోళ్ళు ఎవరినో ఉంటారా? లేదు. బాగా తెలుసుకోండి, చేస్తే అడ్డం పెడతారా? అయితే ప్రాణంతో ఉన్నప్పుడు నేను మంచి చేయను వస్తే నువ్వేం చేసేది, నేను వీరాది వీరుడు కదా, నాకు తెలియంది ఏమి ఏ శివుడి దగ్గర నేను వరాన్ని తీసుకుంటాను, అంత వైభవం నాకు ఉండదు. అట్లా ఉన్నప్పుడు నాకు తెలియంది ఏముండదు ఏం చెప్పి నేను ఏదైనా మంచి చేయమని నాకు అడ్డం పెడతాడు. అడ్డం పెట్టే దానివల్ల విభీషణ నా వల్ల రావణాసుడికి మంచి చేయని కాల, ఇప్పుడు చేసేస్తాను సంస్కారం. ఎందుకంటే అతను అడ్డం పెట్టడం కాదు కదా, ప్రాణం పోయింది కదా. అడ్డం మన బాగా తెలుసుకోవాలి. ఏమంటే భగవంతుడికి ఇంతవరకు కొంతమంది చెప్తారు, అది ఏం స్వామి అతని నేను కాలక్షేపం అంతా వింటున్నాను, ఎక్కడెక్కడో దివిదేశంతా మొత్తం ఇక్కడ తిరుగుతున్నాను, అక్కడ తిరుగుతున్నాను, ఎప్పుడు చూసి సహస్రనామ పారాయణం చేస్తా ఉంటాను, గీత పారాయణం చేస్తా ఉంటాను. అదే ప్రకారం నాకు వచ్చి రామాయణంలో అదే సుందరకాండ పారాయణం చేస్తాను, త్రివాయుని చేయిస్తున్నాను. ఏంటో స్వామి నాకు ఇంత కష్టాలు ఇస్తున్నారు, అయితే నాకు ఏం సరిగ్గా జరగనుంటది అని చెప్పుకుంటాను ఉంటాం కదా. చెప్పుకుంటాను ఉంటాం, అతను అట్లా ఏం చేయలేదు అనుకుంటాం, చేస్తానే ఉంటాడు. మన అడ్డం పెడతానే ఉంటాం. అందువల్ల ఆయన చేసే మంచిది మన దగ్గరికి రాలేదు. దీనికి ఎగ్జాంపుల్ రావణాసుడు. రావణుడికి మంచి చెయ్యాలనుకుంటాడు రాముడు. మంచి చెయ్యాలని అనుకుంటే కూడా అతను అక్సెప్ట్ చెయ్యాలి కదా. అతను అక్సెప్ట్ చెయ్యాలంటే మంచి చేయకపోతే నువ్వు నాకు మంచి చేసేదానికి నువ్వు నన్ను రక్షిస్తావా? నన్ను నేనే రక్షించుకునేదానికి నాకు అంత విధమైన వైభవం నాకున్నది. నాకు అన్ని వైభవం నాకున్నప్పుడు నువ్వేంది నన్ను రక్షించేది అని చెప్పి అడ్డం పెట్టేస్తాను. ఇది ఎందువల్ల వస్తుందంటే స్వాతంత్ర్యం నేనే ఒక స్వాతంత్ర్యం. ఆ స్వాతంత్ర్యం అనేది ఇది వస్తుంది. ఆ స్వాతంత్ర్యం పోయిందనుకోండి, అది ఎలా పోద్ది? శేషత్వ పారతంత్ర్యం. కొంచెం ఇంకా బాగా కూర్చోండి, కొంచెం తత్వార్థాలు కొంచెం. శేషత్వ పారతంత్ర్యం. భగవంతుడు స్వామి, నేను దాసభక్తుడు. భగవంతుడికనే నేను ఉండాను, ఆయన ఆనందం కోసం నేను ఉండాననేది పారతంత్ర్యం. ఈ రెండు బాగా మనకు అర్థమైపోయింది అనుకోండి, స్వాతంత్ర్యం ఉండదు. నాకు నేను అనే ఒక భావం అనేది ఉండదు. అయితే మనకి స్వాభావికమైన భావం ఏం తెలుసా? శేషత్వ పారతంత్ర్యం. శేషత్వం అంటే ఏంది? ఆయన స్వామి, నేను దాసుడు. ఆయన స్వామి, నేను దాసును ఒప్పుకున్నాను. స్వామి ఆయన చెప్పినట్టు వినాలా? అందుకుదా పారతంత్ర్యం. పరతంత్రుడుని పరతంత్రుడు. ఆ పరన్ అనే స్వామి, పరన్ అంటే స్వామి శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుడు కోసం ఆయనకని ఈ జీవాత్మ ఉంటే దానికి పరతంత్రుడు లేదు. అప్పుడు ఆయన ఆనందం కోసం ఉండాలి.
నా కోసం నేను కాదు, మిగతా వాళ్ళ కోసం నేను కాదు. ఇది బాగా తెలుసుకోవాలి. నా కోసం నేను కాదు, మిగతా వాళ్ళ కోసం నేను కాదు, భగవంతుడి కోసం ఉంటానని అని చెప్పుకుంటే పారతంత్ర్యం. సరే స్వామి, ఆయన స్వామి కాదా? స్వామి. అది శేషత్వం. ఈ రెండు బాగా అర్థమైపోయింది అనుకోండి, అప్పుడు నన్ను రక్షించుకునే ఒక స్థితి అనేది నా దగ్గర ఉండవు. ఉంటుందా? నేను అతని దగ్గర ఉన్నాను, అతనిదా నన్ను సృష్టించాడు, అతను చెప్పినట్టు నేను వినాలా? అతన్ని స్వామిగా ఉంటాడు, నేను దాసుడుగా ఉన్నాను. అప్పుడు నన్ను ఎలా రక్షించుకుంటాను? రక్షించుకునే యోగ్యత అనేది నాకు లేదే. అతనే కదా రక్షిస్తాడు. ఆ భావం వచ్చేస్తుంది. ఆ భావం వచ్చేసింది అనుకొని అదిదా శరణాగతి. శరణాగతి అంటే ఏదో నేను అనుకోబాకండి, ఓ తిరుడి పట్టుకోవాలి స్వామి, ఆళ్వారు చెప్పినప్పుడు శ్రీమన్నారాయణ జన్మోత్తరం చెప్పాల్సిందే, తిరుడి పట్టుకోవాల్సిందే. అది శరణాగతి కాదు. శరణాగతి అనేది ప్రధానం ఇది ప్రార్థన మతి. ఈ బుద్ధి విశేషం ఆ బుద్ధి రావాలా. ఏం బుద్ధి రావాలా? శేషత్వ పారదంత్రం నాకు ఉండాలి. నన్ను నేను రక్షించుకునేది నా దగ్గర లేదు, భగవంతుడి వల్లనే నేను రక్షించుకోబడాలా. అటుతేనే నేను ఏం చేయాల్సిన పనిలేదు. ఏం చేయాల్సిన పనిలేదు. ఏం చేయాలంటే ఏం చేయకూడదు కాదు, అన్ని చేయాలా. చేసిన దాని వల్ల అతను ఇష్టమే కాదు, నేను చేసేది అతని ఆనందం కోసం అని చెప్పి అభిప్రాయంలో చేసేద్దా చరణాగి. ఆ మనసుకు వచ్చేసింది కదా. ఇప్పుడు రామదాసుడు ఆ ప్రకారం ఉండాలంటే లేదు స్వామి, అతని ప్రాణంలో ఉన్నప్పుడు మంచి చేస్తూనే ఉంటాడు రాముడు. అతను అక్సెప్ట్ చేస్తాడా? చేయని చెడు. అదే ప్రకారంగా మనకి ఎంతనో చేస్తాడు. భగవంతుడికి మన మీద ఎంత ప్రేమ అంటే, ఈ జీవాత్మ ఎప్పుడు దొరకద్దా 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 అని ప్రతి ఒక్క జన్మాలో కాసుకుంటాడు. ప్రతి ఒక్క జన్మాల కాసుకొని ఉంటాడు. ఎందుకోసం కాసుకుంటే అతని సొమ్ము మనం అతని సొమ్ము కదా. ఈ సొమ్ము అతని దగ్గర ఉంటే అతనికి ఆనందమా? ఈ సొమ్ము ఎక్కడ కూడా తిరగతా ఉంది ఆనందమా? నా సొమ్ము ఒకటి ఉన్నది, సొమ్ము ఏదో ఒకటి ఉన్నది, ఉంగరం పెట్టుకోండి, ఈ ఉంగరం ఉన్నది, ఇది నా సొమ్ము. ఉంగరం నా సొమ్ము అయితే నా దగ్గర నా చేతి లోపల ఉంటే నాకు ఆనందం. కనిపిలే స్వామి ఎక్కడ పోయింది తెలవలా అని చెప్తే అది ఎతికేది ప్రయత్నం ఎవరు చేస్తారు? సొమ్మే చేస్తుందా? ఉంగరమే ఉంగరం ప్రయత్నం చేస్తుందండి, చేయదు. స్వామి చేయదని నాకు కూడా తెలుసు. ఉంగరం అచిత్ స్వామి, అచిత్. దాని జ్ఞానం లేదు. నాకు జ్ఞానం ఉండదే, నాకు జ్ఞానం పూర్తిగా ఉండదే. నేను జీవాత్మ జ్ఞానమయం ఆనందమైన శాస్త్రం చెప్తుంది. ఎంత జ్ఞానం ఉండదు అట్లా ఉన్నప్పుడు. అప్పుడు జ్ఞానం ఉండేదాని నేను సొమ్ము. అవును, అప్పుడు నేనే సొమ్ము అయితే ఈ సొమ్ము నేను అతని దగ్గరికి పోవాలని నేను అనుకుంటే ఏమి? ముఖ్యమైన పాయింట్ అది. నే అనుకుంటే ఏమి? నా ప్రయత్నం వల్ల భగవంతుడి దగ్గర పోవాలా, నా ప్రయత్నం వల్ల ఉంగరం నా యజమాని దగ్గర పోవాలా, ఆ ఉంగరం అనుకోదు. ఏంటంటే ఆ సొమ్ము అచ్చిత్, దానికి జ్ఞానం లేదు, అది అనుకోదు. అది నేను ఒప్పుకుంటాను. అదే నాకు జ్ఞానం ఉండదు స్వామి. జ్ఞానం ఉన్నప్పుడు నేను ఏం చేయాలా? నేను నా ప్రయత్నాలు ఎక్కడో దుర్మార్గుడుగా పోవాలని అనుకోలేదు. ఆ భగవంతుడు తిరువిడికి ఎదిగిపోతున్నంటే అదే పోతున్నది. అది తప్ప అంటే భగవంతుడు రక్షిస్తాడు, అతని కంట్రోల్లో మనం ఉండాలంటే మనల్ని రక్షించుకునే ఒక పరిస్థితిని మనం పెట్టుకోకూడదు. బాగా తెలుసుకోవాలి. ఇంత పారతంత్ర్యం వేరు, శేషత్వం వేరు, పారతంత్ర్యం వేరు. శేషత్వం అంటే అతని స్వామి, నేను దాసు, దాంతో నిలబడదు. పారతంత్ర్యం అంటే అతని వల్లనే నేను రక్షించబడాల. నాకు అన్వయం లేదా? లేదు, ఏది లేదు. చేస్తే ఏం స్వామి చేస్తాను, ఏం ఇప్పుడు వేరు లోకం వచ్చేస్తుందా? సీబీఐ కూడా వేరే వస్తుందా? నా ప్రయత్నం వల్ల భగవంతుడికి తెలివి ఏంటంటే కొన్ని మందిని అడుగుతారు, నేను చేస్తే కదా స్వామి దొరకద్ది. ఏ పిల్లలు ఏడుస్తారో ఆ పిల్లలకి తల్లి పాలిస్తుంది. అప్పుడు ఏడ్చేది అనేది ఏంటి? అడిగినట్టు. అదే ప్రకారం నా ప్రయత్నం అనేది ఏంటి? భగవంతుడి అడిగినట్టు. అడిగిన తర్వాత నేను పోతాను, అప్పుడు నేను ఏడ్చినట్టు ఆయన ఇస్తున్నాడు, అప్పుడు ఆయన ఇచ్చిన దానికి నా ప్రయత్నం. సొమ్ము ఆ ప్రకారం ఉంటే ఆ సొమ్ము ప్రయత్నం చేయకూడదు.
అప్పుడు నాకు జ్ఞానం ఉండదే. ఆ జ్ఞానం పెట్టుకుని ఏం చేయాలి? జ్ఞానం పెట్టుకుని ఏం చేయాలా? జ్ఞానానికి ఏదైనా ఒక దారి కావాలి కదా. ఈ ఉంగరానికి జ్ఞానం లేదు, అందువల్ల మనకి ఈ ఉంగరానికి దారి ఏదైనా ఉంటుంది, మనం ఆలోచించాల్సిన పనే లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మళ్ళీ మీరు విన్నారంటే దీనిలో చాలా విషయమైన విషయం వస్తుంది. అట్లా ఉన్నప్పుడు నాకు జ్ఞానం ఉండాలి, జ్ఞానానికి ఒక దారి కావాలి కదా. వాస్తవం దానికి మన పెద్దవాడు ఏం చెప్పేస్తారు సార్, ఈ ఉంగరానికి జ్ఞానం లేదు, ఈ సొమ్ము నాకు దొరకాలని నేను ప్రయత్నం చేస్తాను, ఆ ఉంగరం ప్రయత్నం చేయదు, ఎందుకన్నా జ్ఞానం లేదు, తెలుస్తుంది. నాకు జ్ఞానం ఉండేదాని వల్ల నేను ప్రయత్నం చేస్తానంటే అది కాదు. నాకు జ్ఞానం ఉండేదాని వల్ల నేనేం తెలుసుకోవాలి తెలుసా? ఓ, నేను భగవంతుడు పరతంత్రుడు, నాకు జ్ఞానం ఉండాలి, అందువల్ల నా ప్రయత్నం నేను చేయకూడదు, భగవంతుడు ప్రయత్నం వల్లదా, భగవంతుడుదా నిర్హేతుకంగా నన్ను తీసుకుపోతాడు అనే అభిప్రాయం ఆ జ్ఞానంలో రావాలి. ఆ జ్ఞానం ఈ ఉంగరానికి రాదు. ఇది అర్థమైందా? అప్పుడు జ్ఞానం ఉండేదానికి దారి ఏది? నాకు జ్ఞానం ఉండాలంటే ఏంటి? ఓ, నా ప్రయత్నంలో కూడదని ఉంగరం తెలుస్తుందా? అని జ్ఞానమే లేదా? మనం తెలుసుకోవాలా జ్ఞానం ఉండేదానిలో. అందువల్ల మరణాంతాన్ని వైరాన్ని నివృత్తం నప్పితే అప్పుడు రాముడు వాడు సంబంధం ఉండటం వల్ల అట్లయితేనే వాత్సల్యం. వాత్సల్యం ఆ వాత్సల్యం అంటే ప్రేమ. ప్రేమ అంటే ఏంటి? ఎంత తప్పు చేసినా కూడా ఆ తప్పును కనిపించదు. ఆ శబ్దానిగా అన్బన్, అన్బనికి ఎంత ఉండదు, ఇంకా చాలా ఉండదు. ఈ శబ్దానికి పెరియ వాక్యాలే కానీ, అదే నంచి నమ్మిలే కానీ అస్యమైన వ్యాఖ్యానం అన్బన్, వాత్సల్యం. అట్లయితేనే ఎన్ని తప్పు చేసినా దాని గుణాలుగా ఎత్తుకుంది. తప్పు చేసాడా స్వామి, మంచి బాగుండదు, ఆ తప్పే బాగుండదు, ఎంత బాగా చేసాడు. కొన్ని మందిలో ఏదో ఒకటి వాళ్ళ మీద ఏదో చెయ్యాలని చెప్పి చేస్తారు, అది వాళ్ళకి మంచిదైపోద్ది, అది వాళ్ళకి మంచిదైపోద్ది. వాళ్ళ మీద ఏదో పగబెట్టుకొని ఏదో చేసాడు స్వామి, అది ఎలా మంచిది? మంచిది అయిపోయిందండి. ఆ ప్రకారం భగవంతుడు మనం చేసిన తప్పంతా ఆయన ఏం లేదు, మంచిగా తీసుకుంటాడు. ఆ మంచిగా తీసుకునే ఒక స్వభావానిగా వాత్సల్యాన్ని పేరు. ఆ స్వభావానిగా వాత్సల్యాన్ని పేరు. అయితే అది ఎలా తెలుస్తుందంటే, ఒక పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు. ఆ పిల్లలు ఎంతనో తప్పు చేస్తూ ఉంటారు. చిన్న చిన్న పిల్లలు ఏదో చేస్తూ ఉంటారు కదా. పిల్లలకి 10-12 సంవత్సరాల వరకు వాళ్ళు చేసిన తప్పంతా భగవంతుడు లెక్కలు తీసుకునేది లేదు. మన పిల్లల్ని కొన్ని అందిస్తాం చూడండి, పిల్లలు సాకాలంటే ధర్మశాస్త్రం ప్రకారం సాకాల. ఇప్పుడు ఏదో బయట వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళని అరవకూడదు, కొట్టకూడదు, ఇది చేయకూడదు, ఇదంతా మొదటే మన శాస్త్రం చెప్పేసింది. ఇప్పుడు వాళ్ళు చెప్తే వీళ్ళు వింటారు, మనం చెప్పింది వినంటారు. మన శాస్త్రం లేకుండా, మన సనాతనం లేకుండా ఉండేది ఇది లేదు. ఇప్పుడు ఆ పిల్లలు ఈ ప్రకారం ఏదో చెప్తున్నారు కదా, చెప్తుంటే ఆ తల్లిదండ్రులు ఎట్లా చెప్తున్నారు? ఏదో చేసింది, ఏదో చేసింది, ఏం లేదు అంటున్నారు కదా. ఇప్పుడు ఆ పిల్లలకి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు అయిన తర్వాత ఏదో కొద్దిగా ఏదో 2-3 శ్లోకాలు చెప్పింది. ఏం శ్లోకాలు స్వామి? విశ్వం విశ్వం వషత్కారగా భూత భవ్య భగవత్పదులు అని చెప్పింది. ఇంకో పిల్లలు అని చెప్పింది, పల్లా ఇరత్తా అంటే పడకూడదు అని మాట చెప్పింది. ఇంకో పిల్లలు ఏం చెప్పింది? తిరువాడి ఉయ్యన్నల ఉడయవన అని చెప్పింది. చెప్పిన తర్వాత ఇదంతా చాలా బాగా చెప్పింది, ఎలా బాగా చెప్పింది, చాలా బాగా చెప్పింది అని చెప్పి తల్లితో పెద్దదిగా ఏం చెప్పాలా, ఏదో చెప్పింది. ఏమిటంటే 5 సంవత్సరాలు నోరు తిరగటం అనేది కష్టం. అది అతను తెలుగు బిడ్డ, తెలుగు పిల్లలుగా ఉన్నప్పుడు ఆ తెలుగు శబ్దాన్ని వాళ్ళు ద్రావిడ భాషలో మాట్లాడాలంటే కొంచెం ఒత్తులు ఇదంతా కొంచెం మారంది. మనమే ఎవరు తప్పుగా తీసుకోవద్దు. మన తెలుగు వాళ్ళు తిరువాయిని సేవించేటప్పుడు కొంతమంది తెలుస్తుంది, స్వామి వీళ్ళు తెలుగు వాళ్ళు సేవిస్తున్నారని. అది ఎలా స్వామి తెలుసుకున్నారంటే ఆ శబ్దాల్లో కొంచెం తేడా వస్తుంది. అట్లయితే తప్పంతా ఏం లేదు, ఎంత తప్పని అడుగునే బాపండి. ఎందుకంటే మన ఆ త్రివాయుమణి సేవిస్తుంటేనే చాలా ఆనంద అంత ఆనంద భగవంతుడికి. స్వామి తప్పుగా సేవించేశాను,
ఏదో నాకు ఆ ఒత్తులంతా నాకు సరిగా రాలేదు స్వామి, ఆ శబ్దాలు నాకు ఆ ద్రావిడ భాషలో సరిగా తప్పైపోయింది పాపాలంటే అనుకో. అదంతా అంటే అనుకోబాకండి, భగవంతుడు దాన్ని మంచిగానే చేసుకుంటాడు. ఇప్పుడు నేను ఈ మాట చెప్పానని చెప్పి అటైతే తప్పుగా సేవించవచ్చు కదా, దానికి అది అభిప్రాయం కాదు. ఏదైనా ఒకటి చెప్తే వెంటనే తప్పుగా తీసుకోకూడదు. ఎందుకంటే తప్పు లేకుండా సేవించాలా, పొరపాటుగా అయిపోయింది తెలవలేదు అయిపోయిందంటే అది తప్ప అంటే భగవంతుడు అలాగా తీసుకోరు. అంటే వాత్సల్యం అనే గుణం ఉండదు కదా. అందువల్ల ఇప్పుడు పిల్లలు ఆహారపడింది, ఏదో మాట్లాడింది విషయం వర్షకారో విజయవరం తిరుపావ ఏదో చెప్పిందండి. ఇట్లనే తల్లిదండ్రులు ఎంత చెప్పిందండి ఎంత చెప్పిందండి కోయిల్లో కూడా ఇలాగ చేయించలేదు. పిల్ల పెద్దవాళ్ళతో కూడా చేయించలేదు. నా పిల్ల ఎంత బాగా చెప్పిందండి, సుమారు కదా బాగా ఏం చెప్పాల. అదే పక్కింట్లో ఒక అమ్మాయి, ఇదే ఏజే, ఆ అమ్మాయి అదే ప్రకారం బాగానే చెప్పింది. ఏం చెప్పిందండి, మన పిల్లలు చెప్పినట్టు చెప్తారా? లేదా ఎంత బాగా అని చెప్తారు కదా. ఎందువల్ల మన పిల్లలనే ఒక అభిమానం, మన పిల్లలు అనేది అభిమానం, అభిమానం వస్తుంది కదా. ఆ అభిమానం ఎలా వస్తుంది? తల్లిదండ్రుల వల్ల ఆ అభిమానం, తల్లిదండ్రుల వల్ల అభిమానం. అయితే ఆ అభిమానం ఈ తల్లిదండ్రులు ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అంతే. ఎప్పుడు తల్లిదండ్రులు, ఏ జన్మాన తల్లిదండ్రులు భగవంతుడు శ్రీమన్నారాయణ. అప్పుడు మన ఈ ప్రకారం ఈ మాట చెప్పేమంటే ఎంత చెప్పాడు అని చెప్పిన ఆయన చెప్తాడు కదా. అందువల్ల మనం ఎన్ని తప్పు చేసినా కూడా దాన్ని తుడిచేస్తాడు. చూడకుండా ఉంటాడు లేదా తుడిచేస్తాడు, రెండు ఉంటుంది. చూడకుండా ఉండేది అనేది ఒక రకంగా ఉంటుంది, తుడిచేది అనేది ఒక రకంగా ఉంటుంది. ఆ ప్రకారం తుడిచేసేది ఏం స్వామి అట్లా అయిపోయిందంటే, ఇప్పుడు ఈ శరణాగతి అనే శాస్త్రమే ఏమైపోయిందంటే, స్వామి నేను ఏమీ చేయలేదు, అతను రక్షిస్తాడని ఒక స్థితిలో పోయాను, అంతే శరణాగతి. నేను ఏదైనా ప్రయత్నం చేయాలా, ఏం చేయాల్సిన దీంట్లో ప్రధాన ఏం చూసినా అడ్డం పెట్టకుండా ఉంటేనే శరణాగతి. సరే స్వామి, అతను శరణాగతి చేస్తుందా, రక్షిస్తాడా? లేదు, చేయకపోతే రక్షిస్తాడు. అప్పుడు నేను రక్షణ లేదే, నన్ను ఇంకా రక్షణ అంటే ఈ మాట కొంతమంది అడుగుతారు. చేసిన దాని వల్ల రక్షించాలని నాకు నేను చేసిన శరణాగతి వల్లనే దొరుకుతుంది అంటే లేదు. ఆయన శరణాగతి చేయకపోయినా ఆయన రక్షిస్తాడు. అప్పుడు ఎందుకు నన్ను రక్షించలేదు? రక్షించాలి, నువ్వు అడ్డం పెడుతున్నావు. అదంతా ఏం లేదు, చూసాం కదా కొంచెం ముందు. ఎన్ని తవల అడ్డం పెట్టుకుంటావు, మనకి తెలవాల, మనకి అది అడ్డంనే తెలవాల. భగవంతుడు కాసుకొనుంటాడు, ఓ వీడు ఏంది ఇట్లా చేస్తున్నాడు అడ్డం పెట్టేసాడని, ఎలా రక్షించేది అనుకుంటాడు. అప్పుడు అడ్డం ఇంకా పెట్టను అని చెప్పేద్దా శరణాగతి. అర్థమైందా? అడ్డం ఇంకా పెట్టను అని చెప్పేద్దా. అయితే ఈ శరణాగతిని దీన్ని ఇంగ్లీష్ లో చెప్పాలి, ఐవాష్ అంటే ఏదో తుడిచేసాడంటే అంతే, వేరేం లేదు. అటైతే ఇదంతా పరీక్ష పెట్టినట్టుగా పెట్టి ఒక పిల్లలు పోవాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా రాయి నేను చూస్తానని చెప్పి ఆ ప్రకారంగా అటైతే ఏంది వాత్సల్యం. ఎంత తప్పు చేసినా కూడా దాన్ని భోగ్యంగా అట్టుకునేది అదిదా ఎవరికి? భగవంతుడు. దానికిదా ఆనందన్, అందరంటే శ్రీమన్నారాయణ ఆనందన్. దీన్ని ఒక స్వామి రామానందుడు పీరియడ్లో యజ్ఞమూర్తిని ఒక స్వామి అద్వైతి, ఆయన ఆ అద్వైతి రామానందుడి వాళ్ళతో కూడా 17 రోజులు వాదన చేసి తర్వాత రామానుజుడు వారు జయించారు. ఆ చరిత్ర మీకు ఇంత చెప్పిన. దాని తర్వాత ఆయనకి పేరు మార్చి అరుళాల పెరుమాళ్ ఎంబెరుమానార్ అని ఆయనకి ఆశ్చర్యమైన పేరు. అట్లాంటి అరుణాల పెరుమాళ్ ఎంబెరుమానార్ అనే ఆ పేరులో ఆయన జ్ఞానసారం ప్రమేయసారం 2 గ్రంథాలు అనుగ్రహించారు. ఇది ద్రావిడ భాషనే. ఆయన అవతార స్థలంలో నెల్లూరు పక్కన ఇదో చెప్తారు, అరుళాల పెరుమాళ్ ఎంబెరుమానార్ ఆయన అనుగ్రహించిన ఒక భాషనం. ఎట్టే తన్ కంటిని ఉడంబిన్ వడివండ్రు కాదలెప్పది అంటదన ఇండు గంధ ఆ అటంటే, ఒక తల్లి ఆవు పశువు, ఆ తల్లి ఆవు దూడ ఈనిన తర్వాత అది పుట్టిన తర్వాత దూడ మీద ఎట్లా ఉంటది, ఆ చర్మం మీద పైగా దాని శరీరం మీద ఎట్లా ఉంటది, శరీరం మీద మాంసం ఉంటుంది, మలం ఉంటుంది,
అదే నీ మూత్రాలు ఉంటుంది, అదే నీ నెత్తి ఉంటుంది, ఎన్నెన్ని మురికలు ఉంటుంది, అన్ని ఉంటుంది. మనం పుట్టే అంతే. మనం పుట్టినప్పుడు కూడా తల్లి నుంచి యోని నుంచి పుడతాం కదా, పుట్టిన తర్వాత ఎలా ఉంటుంది, మనమే అలా పడ్డగా పుడతాము. మళ్ళీ మధ్య సీడ్ అన్ని అన్ని పుడతాము. దాని తర్వాత నర్సు తీసుకుపోయి అది యథా ప్రకారం చేసి 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 తర్వాత మనని శుద్ధంగా తీసుకొచ్చి మనకి చూపిస్తాం కూడా. అదే ప్రకారం ఈ దూడ పుట్టిన తర్వాత అది పుట్టింది కదా, మలం మధ్య సీడ్ ఏదైతే ఉంటుందో అన్ని వస్తుంది కదా. వచ్చిన తర్వాత ఆ తల్లి పశువు ఏం చేస్తుంది, ఆవు ఏం చేస్తుందంటే ఆ దూడని దగ్గర తీసుకొచ్చి పెట్టుకొని నాలిక వల్ల దాన్ని పూర్తిగా అట్ట తీసుకుంటా ఉంటది. దాని చర్మం మీద, దాని శరీరం మీద ఉంటుంది, దూడ శరీరం మీద ఏదైతే మురికి ఉంటుంది, ఏముంటుంది, నెత్తి ఉంటుంది, మధ్య ఉంటుంది, దాని మల ఉంటుంది, ఏదేదో అన్ని నాలిక వల్ల తీసి కానీ అది మురికి కదా. ఆ మురికిని ఈ ప్రకారం తీసుకుంటుంది అంటే, ఆవు ఈ ప్రకారం తీసుకుంది అంటే ఆనందంగా తీసుకుంటుంది. ఎలా తీసుకుంటుంది? ఓ మురికి ఉన్నదండి, మురికి ఏదో మన ఇంట్లో కూడా బాత్రూమ్ ఏదో మురికి ఉంది ఎందుకంటే ఏం చేసింది వచ్చేసింది అని చెప్పి బ్రష్ వేసుకుంటూ వస్తాం, ఏదైతే అయితే ఆనందంగా తెస్తామా? అంత ఏం లేదు, అట్లంతా ఏం లేదు, అదంతా ఏమీ లేదు. అయితే ఆనందంగా చేస్తుంది, అంత ఆనందంగా చేస్తుంది. ఎందుకు స్వామి ఏంటంటే ఇంతటికి ఆ పశువుకి, ఆ ఆవుకి కాలమే ఏం తెలుసా, దానికి జ్ఞానం మనలాగా జ్ఞానం ఉంటుందా? లేనే లేదు. మనకు ఉండేలాగా జ్ఞానం మన శరణాగతి చేస్తుందా? లేదు స్వామి. భగవంతుని సేవించిందా? ఏం లేదు స్వామి. ఆ జ్ఞానమే లేదు. ఆ పశువుకి కాలమే 10-12 సంవత్సరాలు అంతే. 12-13 సంవత్సరాలు ఉంటుంది, దానిపైన ఉండవు, ఉంటుంది, అది వేరే. అయితే అయినా కూడా అది ఎట్లా ఉంటుంది, ఇది పూర్ణంగా దాని మీద దూడ మీద ఉండే ఎన్నెన్ని మురికులు ఉంటుందో అదన్నీ పూర్తిగా నాలిక పెట్టుకొని పూర్తిగా అది స్వయం వశం చేసుకుంటుంది కదా. అదే ప్రకారం భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఎట్లా అన్నాడు, సర్వజ్ఞనాయ్, సర్వశక్తనాయ్, ప్రాప్తనాయ్, పూర్ణనాయ్, ఇదంతా ఉండడు. అటైతే మనకి భగవంతుడు ఉండే సంబంధం ఏమి, జీవాత్మ పరమాత్మ ఉండే సంబంధం. ఆ సంబంధం అనేది వదిలేస్తాడా? చేతులు పట్టుకుని వదిలేస్తాడంటే వదలనే వదలదు, ఎప్పుడు వదిలేదు. అట్లా అంటే ఆ వాత్సల్యం, ఏ వాత్సల్యం, మన దగ్గర ఉండే మురికి ఏం స్వామి, ఎంత అపచారాలు ఒకటారంట, ఎన్ని పాపాలు ఒకటారంట. అదైతే ఆ టైం ఒకటే. ఏ టైం? పుట్టినప్పుడే, దాని తర్వాత లేదు. దాని తర్వాత దూడ దానికి శుద్ధమైపోయిన తర్వాత తల్లి పాలిస్తా ఉంటుంది, అది తాగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ అట్ట కాదు. ప్రతిసారి మనం ఒక్కసారి మనం తప్పు చేస్తున్నామో, ఒకసారి మనం దోషం పెట్టుకుంటాం. మన దోషాలు ఎంత ఉంటుంది, దోషానికనే పూర్తిగా ఒక వ్యక్తి ఉండాలంటది మనం. వాత్సల్యమనే ఆశ్చర్యమనే ఆ కళ్యాణ గుణం పూర్తిగా ఉండాలంటే శ్రీమన్నారాయణుడు. అట్లాంటి కళ్యాణ గుణం పూర్తిగా ఉండాలని ఆయన ఏం చేస్తాడు, మన దోషాలన్నీ భోగ్యంగా చేసుకుంటాడు. ఎలా చేసుకుంటాడు? ఈ పశువు, ఈ ఆవు అనేది ఎలా చేసుకుంటుంది దూడ మీద, ఆ ప్రకారం తీసుకుంటాడు కదా. దాని మీద వాత్సల్యం పేరు. వత్సం అంటే దూడ. ఆ వత్సాన్ని ఉండే దూడల మీద ఉండే ఆ మురికన్ని ఎట్లా ఆ పశువు అనేది, ఆ ఆవు అనేది ఎలా తీసుకుంటుందో అదే ప్రకారం ఈ మన మీద కూడా దోషాలన్నీ తీసుకుంటాడు. అది దానికి ఏంటి, అన్బన్. దానికి పేరేని అన్బన్. అది ఎవరు? భగవంతుడు శ్రీమన్నారాయణ అన్బన్. ఆ అన్బన్ అనేది అట్టే అది ఎవరికి స్వామి చేస్తాడు? కానీ ఆయనకి ఎవరు ఆయన దగ్గర కొంచెం బాగుంటారో అతను చేస్తాడంటే కాదు, అందరికి. మనం ఏమనుకుంటామో, స్వామి ఆయన తిరువడి పట్టుకున్న వాడికి ఆయన ఆ ప్రకారం చేస్తాడు. లేదు ఆయనకి కావాల్సిన మనమే చూస్తాం, మనమే ఎవరినో కొత్తగా ఎవరో వచ్చారండి మన గోష్ఠికి, తక్కువ చెప్తా ఉంటాం, మనోళ్ళు కాదండి, ఇప్పుడు నిన్న వచ్చారు ఆయన, మనోళ్ళు కాదు, కొంచెం చూసుకోండి, ఆ మాట చెప్తాం. శ్రీ వైష్ణవాలుగా వచ్చేసారా అందరూ మనోళ్ళు, అందరూ, దాంట్లో తేడా అనేది లేదు. ఆయన తెలుసుకోండి. భగవంతుడు చూసేది లేదు. చూస్తున్నాడా, ఇతను నాకు పూజ చేశాడండి, ఇతను ఏమీ చేయలేదు, పోయిన జన్మలో కూడా చేయలేదు, దాని గురించి జన్మ ఏం చేయలే, దుర్మార్గుడుగా ఉన్నాడు, పో నీకు ఇంతప్పుడు కటాక్షం లేదు, నీకు ఉండే దోషాలంతా తీసుకుపోయేది లేదు అని చెప్తారంటే లేదు, లేనే లేదు. దేవానాం దానవానంచ సామాన్యం ఆదిత్రీవతం. అది దేవతలు ఏమి, యక్షలు ఏమి,
కిన్నరులు అని, గంధర్వులు అని, దాని తర్వాత వీళ్ళంతా ఉంటారు కదా, పక్షులు అని, కోతిలి అని, వానర సైన్యాలు అని, అది జాతి ఏ జాతి అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, అందరి దగ్గర సమానంగా చేస్తాడు. అందరి దగ్గర సమానం. లేదు స్వామి ఇది పక్షి అందువల్ల సుమారుగా చేస్తాను, ఇది మనిషి చాలా మనిషితో జ్ఞానం ఎక్కువ ఉంటుంది కదా అందువల్ల ఇద్దరు కొంచెం ఎక్కువ చూస్తా అంటే లేదు, లేనే లేదు. ఈయన దగ్గర ఏ ప్రకారం ఉంటుందో అదే ప్రకారం ఆయన దీంట్లో తేడా చూపిస్తారంటే లేనే లేదు. అది దేవతలు కానీ, గంధర్వులు కానీ, కిన్నవర్లు కానీ, పక్షులు కానీ, అదే వేద జాతులు కానీ, ఏ జాతి అయినా కూడా దీనిగా గీతల కృష్ణుడు చెప్తున్నాడు, సమోహం సర్వభూతేషు, సమోహం సర్వభూతేషు జ్ఞాత్యావామాం శాంతి నిర్గతి. నన్ను అర్జున నేను అందరికి సమానంగా ఉంటాను అర్జున, నేను వీళ్ళు గొప్పోళ్ళు వీళ్ళు తగ్గు రకమోళ్ళు అని చెప్పి ఆ తేడా నేను చూడటమే లేదు. అందరికీ నేను సమానంగా ఉంటాను, నాకు తేడానే లేదు. నా దగ్గర తేడా చూస్తానంటే లేదు. అందరికీ నాకు శాంతి కావాలా, శాంతి కావాలా, శాంతిగా ఓం శాంతి 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 నుంచి ఆ శాంతి కావాలని చెప్పి నేను ఈ మనిషి ఇట్లా ఉంటారు, ఈ మనిషి ఎట్లా ఉంటారని అలాంటి తేడాను చూపించేది లేదు. దీన్ని బ్రహ్మసూత్రం, బ్రహ్మసూత్రంలో వేదవ్యాస ఆ బ్రహ్మసూత్రానికి వ్యాఖ్యానంగా శ్రీభాష్యం. దాంట్లో 3 మత చాలా మంది దానికి వ్యాఖ్యానం అందించారు. దాని ప్రధానం వచ్చి 3 వ్యాఖ్యానాలు. అద్వైత పరంగా రాసింది శంకర భాష్యం, అదే ప్రకారం మాధ్వాచార్యులు ఒక రాసింది మాధ్వ భాష్యం, అదే స్వామి విశిష్టాద్వైత పరంగా రాసింది శ్రీభాష్యం. దీనికి రామానుజ భాష్యం పేరు కాదు, వాళ్ళిద్దరికి వాళ్ళ పేరు పెట్టుకున్నారు. ఈ శ్రీభాష్యం అనే పేరు స్వామి ఎవరిచ్చింది సార్? శారదాదేవి ఇచ్చింది. అట్లాంటి దాంట్లో ఏం చెప్తున్నంటే వ్యాసుడు ఏంటంటే వైషమ్య నైగ్రణ్యం, నాకు ఇక్కడిని ఒకలాగా చూసేది ఇక్కడిని ఇలాగా చూసేది అలాంటి స్వభావం నాకు లేదు, అలాంటి స్వభావం నాకు లేదు. ఏలాంటి స్వభావం? స్వామి అతను మనోళ్ళు ఇక్కడ మనోళ్ళు కాదు, ఆ స్వభావం నాకు లేదు అర్జున. దాని ఏంటన్నా ఆశ్చర్యమైన కారుణ్యమే పూర్తిగా ఉండేటప్పుడు భగవంతుడు. రిపునాభి వత్సలాగా, రిపునాభి వత్సలాగా అంటారు భగవంతుడు. ఎట్లా అందరికి సుకృతు, అందరికి సుకృతిని అందరికి మంచి చేయాలా, మంచి చేయాలా అని ఎప్పుడు అనుకుంటాడు కదా. ఉరంగువాన్ పోల్ యోగు సైత పెరుమాన్ అని చెప్తారు కదా. పండుకున్నాడు స్వామి, పండుకుంటే ఏదో ఆలోచిస్తా ఉంటాడు, ఏదో ఆలోచిస్తాడు. ఎవరెవరికి ఏమేమి మంచి చేయాలని ఏదైనా లేదు. మనం ఏమనుకుంటామంటే ఆ రోజు అతను ఆ మాట చెప్పాడండి, అది నా మనసు నుంచి పోనేలేదండి, దాన్ని తిప్పాలా, ఆ మాటని తిప్పాలంటే అదే మాట మనం తిప్పి చెప్పాలి. మంచిది కాదు, చెడ్డ మాట వచ్చిందంటే ఆ చెడ్డ మాట తిప్పాలని మనం గుర్తుపెట్టుకుంటాము. భగవంతుడి దగ్గర ఎన్ని చెడ్డలున్నా కూడా అది ఏది ఆయన మనసులో ఉండదు, ఏది ఉంటుంది మంచిదే. ఇతను రావాలా, ఇతను రావాలా అదా రుపునాభి వత్సలాగా అంజన. అప్పుడు ఆయన దగ్గర ఎవరన్నా ఇతరులు ఎవరన్నా ఉంటారా? వాత్సల్యం అట్లాంటి వాత్సల్యం పూర్తిగా ఉంటుంది. అయితే దీన్ని ఆయనకి విరోధులు ఉంటారు, ఆ విరోధులు కూడా భగవంతుడి వైభవం పూర్తిగా చెప్తున్నంట. విరోధులు చెప్తున్నా స్వామి, విరోధులు అంటే అతను ఎప్పుడు సంపదాం అనుకుంటారో, అతను లేకుండా చేయాలని అనుకుంటారంటే 3 స్త్రీలు విరోధులు, 3 విరోధులు. ఆ స్త్రీ ముగ్గురును ఆడవాళ్ళు ఎవరు అంటే ఆశ్చర్యం. 3 శూర్పణఖ, దాని తర్వాత తార, దాని తర్వాత ఎవరు రావణాసుడి భార్య, ఆ భార్య అనేది ఆ ముగ్గురు ఇంతటికి విరోధం పెట్టుకున్నారు. శూర్పణఖ ఎంత విరోధం పెట్టుకుంది, అది ఆ విరోధం పెట్టుకొని రాముడి వైభవం చెప్తుంది. అదే తార ఎంత విరోధం పెట్టుకుంది, ఎందుకు ఏం స్వామి విరోధం అంటే ఏంటిది, వాళ్ళని చంపింది కదా, భర్తని చంపేది కదా, ఎంత విరోధం చెప్పింది. ఆ విరోధం చెప్పిన అందువల్ల దాని మీద ఆ రాముడి మీద ఎంత బాగా చెప్పిన. అదే ప్రకారం తర్వాత ఎవరు? మండోదరి, రావణాసుడు భార్య మండోదరి. అతను ఎంత భర్త పోయిందే అని చెప్పి ఇతను ఎంత మాత్రం చెప్పాలనో బాగా చుట్టుకుంటాం అని చెప్పి వచ్చింది. అలాంటి ఆశ్చర్యమైన శ్లోకం చెప్పారు. తను రూప సంపన్నౌ సుకుమారు మహాబలౌ పొండరీక విశాలాక్షు
క్షీరకృష్ణాం జిరాంబరో. ఎవరు చెప్పేది చూసినా ఇది వివరించిన శూర్పణఖ ఈ మాట చెప్తుంది. ఈ ప్రకారం ఒక వాల్మీకియో ఒక వ్యాసుడు మన నమ్మాళ్ళవారు భగవంతుడికి ఇంత వైభవం ఉండని చెప్పనలేదు. విరోధులు శూర్పణ విరోధి, పెళ్లి చేసుకోవాలని కాలేదంటే ఆ శూర్పణఖ వల్ల ఇంత ప్రాబ్లమే. అదిదా పోయి కంప్లైంట్ చేస్తుంది రావణాసుడి దగ్గర, ఓ ఈ ప్రకారం అయింది, నువ్వు సీతను తీసుకొచ్చేసేవంటే సీత ఉండేదాని వల్ల నన్ను పెళ్లి చేసుకొని అంటాడు. అది ఎడదేసి చనిపోద్ది అని చెప్పి తీసుకొచ్చాడు కదా, అదొడగా ప్రాబ్లం. అది చెప్తుంది తరుణవు, ఎవరి దగ్గర చెప్తుంది? రావణాసుడు ముందు ఈ మాట చెప్తుంది. తరుణవు రూప సంపన్ను సుగుమారు మగాపడు పుండరీక విశాలాక్షు క్షీరకృష్ణాం జిరాంబరవు అని చెప్పి ఆళ్వాడు కూడా ఇంత బాగా చెప్తుంది. అంత బాగా శూర్పణఖ చెప్తుంది. ఎందుకంటే వాడిని చూసిన వెంటనే ఆ అంత ఉంటుంది కదా, అయ్యప్పాడు అరుత్తు చూడడం అరగనూరు అరంగం అంటే కన్పాడు ఆదరం పెరగబెట్టి అరగనూరు ఒకరిని దిద్దుబాటు చేయాలంటే ఏదేదో మాట ఉందో చెప్తాడు. కాలేదంటే ఆయన అందరిని చూపించేస్తాడంట. అయిపోయింది, ఇంకా మారిపోతారు. మారిపోతారా? అంత వైభవం ఉండేది ఇదే ఊరికి రాముడికి. ఆ రాముడి వైభవాన్ని పూర్తిగా చెప్తుంది శూర్పణఖ. దాని తర్వాత వాడి భార్య, ఇప్పుడు వాడి పోయాడు, తార వస్తుంది. తార వచ్చి, ఓ రాముడు కూడా నా భర్తాన్ని చంపేశాడు అని చెప్పి బయట వచ్చి పూర్తిగా ఏమేమి చెప్పాలో ఎట్లా తిట్టాలో తిప్పుకోవాలా అని వస్తే, త్వం అప్రమేయస్య దురాదస్య జితేంద్రస్య ఉత్తమ ధార్మికస్య అక్షయ కీర్త్య చిచిక్షమావాన్. ఆశ్చర్యమైన శ్లోకాలు ఇదంతా. దీనికి కనిష్ఠోక ఒక వ్యాఖ్యానం అనుగ్రహించాడు శ్రీరామచంద్రుడు. రామాయణ 24,000 శ్లోకాలు, దానిలో కొన్ని శ్లోకాలంతా ఎత్తి దాంట్లో ఇదంతా ఎత్తి ఆశ్చర్యమైన ఎందుకు ఎంత దూరం ఆ తార చెప్తుంది. భర్త పోయాడే ఎట్టో ఊహనుకున్నాడంటే ఆ తార చెప్తుంది. అదే ప్రకారం విరోధులు తర్వాత మండోది భర్త చచ్చిపోయి పడి ఉన్నాడు రావణాసుడు, చచ్చిపోయి జరిగిందట. ఇట్లా నిలబడి ఉన్నాడు రాముడు, అంబరాతుని చేతిలో పెట్టుకుని నిలబడి ఉన్న ఆ రాముడిని చూసి వ్యక్తమేషు మహాయోగో పరమాత్మ సనాతనగా శ్రీవత్సవత్సవత్సాగా అజయ్యగా నిత్యశ్రీకి శాశ్వతగా ధ్రువగా. ఆశ్చర్యమైన దీనికి అర్థంతో బాగుంటుంది ప్రకారం. ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం వేదవ్యాసుడు కూడా ఇంత బాగా చెప్పడు. అంత ఎవరు చెప్తుంది? మండోదరి చెప్తుంది. అట్లయితే విరోధులు ఎవరంతా రాముడికి విరోధం చూస్తున్నారో వాళ్ళు రాముడి వైభవం చెప్తున్నారు. అంత బాగా స్తోత్రం చేస్తున్నారంటే మండోదరి చేస్తుంది, అదే ప్రకారం తార చేస్తుంది, అదే శూర్పణఖ చేస్తుంది. వీళ్ళందరూ స్తోత్రం చేస్తున్నారంటే ఏం స్వామి అంటే అంత వైభవం. ఎప్పుడేమి రుకునాభైపు అచ్చలాగా విరోధిగల దగ్గర కూడా, విరోధి ఎవరుంటే వాళ్ళ దగ్గర కూడా వాత్సల్యం చూపించే ఒక స్వభావం ఎవరికి? భగవంతుడు వాత్సల్యం చూపించే స్వభావం. అంటేనే వాళ్ళ దగ్గర దోషం చూడు. విరాటం తీసుకుపోయాడంటే దోషం లేదా? దోషం చూసుంటే అదే సుగ్రీవుడి దగ్గర, సుగ్రీవా విభీషుడు వచ్చాడు కదా తీసుకురా, ఒక్కరే రావణాసుడు వచ్చాడంటే వదిలేసిన బాగా వాటిని కూడా తీసుకురా, మేము తీసుకునేస్తాము, ఇంక వచ్చేసి నాకు ఆనందమే అంటారంటే ఎంత మాత్రం ఆ దోషం చూడకుండా ఉంటారు. ఆ దోషం చూడకుండా ఉంటే దానిదా అన్బన్, అయితే వాత్సల్యం, దానిదా అన్బన్ అంటారు. దీనిలో ఆశ్చర్యం ఏమంటే పూర్వాచార్యులు దాన్ని చెప్తున్నారు కదా, అన్బన్ ఎందుకోసం చెప్పాడు వాళ్ళే అడుక్కుంటున్నారు. పూర్వాచార్యులు విరివాచార్యులే అన్బన్ ఒక విశేషమే లేకుండా చెప్పేసాడు స్వామి. విశేషం పెట్టద్దా? ఇంత వైభవం ఉండే అన్బన్, ఇంత ప్రేమ ఉండే అన్బన్ అని చెప్పి పెట్టవచ్చునంటే పెట్టకుండా ఉండేదాని వల్లదా అందరుండే వీళ్ళు ఒక రకం, వాళ్ళు ఒక రకం, వాళ్ళు ఒక రకం, అలాంటి తేడా లేకుండా అందరూ ఎవరు? భగవంతుడికి పూర్తిగా ఆయన దగ్గర ఉండే అందం, ఆయన దగ్గర ఉండే అన్బన్ అని చెప్పి అప్పుడు వాత్సల్యాన్ని పూర్తిగా చెప్పే విధంగా అన్బన్ అంటారు. సరే స్వామి, ఇప్పుడు భగవంతుడు మన మీద ఆ తేడా లేకుండా పూర్తిగా ఆయన ప్రేమ చూపిస్తాడు కదా, మనం ప్రేమ చూపించేసాము, ఇతను తిప్పి నాకు చూపిస్తాడు. మనం సామాన్యంగా ట్రైన్లో పడతా ఉంటాం, ఇక్కడ బయట పడతా ఉంటాము. బంధువుల దగ్గర ప్రేమగా ఉండదు, అది వేరు. బయట ఎవరే తెలవదండి, ఎవరే తెలవదు.
వాళ్ళు అప్పుడే నాకు కనిపించారు. అప్పుడు వాళ్ళు ఎవరు మేము మాట్లాడుకుంటా ఉంటాము. అప్పుడు ఆ ట్రైన్ లో మాట్లాడుకున్నప్పుడు వాళ్ళిద్దరు రెండు మాటలు ప్రేమగా మాట్లాడతారు. ప్రేమగా మాట్లాడినప్పుడు మళ్ళా వాళ్ళు మాట్లాడిన చెప్తారు, ఇంత ముఖం ఇంత పెట్టుకొని ఇట్లా తిరిగి కూర్చున్నామంటే అది ఏంటండి, మంచి మాట కూడా మాట్లాడింది కూడా వాళ్ళు కోపం వచ్చేసింది. కోపం వచ్చిన తర్వాత అదేంటి వీళ్ళ దగ్గర ప్రేమగా మాట్లాడితే తప్పి వీళ్ళ దగ్గర మాట్లాడకూడదు, ఇంకా వీళ్ళ దగ్గర మాట్లాడాల్సి అని చెప్పి వాళ్ళు పక్కకి పోతారు. అదే ప్రకారం భగవంతుడు మన దగ్గర ప్రేమ చూపించాడు, బాగానే చాలా చూపించాడు. చూపించిన తర్వాత మనం తిప్పి చూపించాలి కదా. స్వామి మొదల్లో భగవంతుడు నా దగ్గర ప్రేమ చూపించింది ఎక్కడ తావో చెప్పండి, దాని తర్వాత నేను చూపించేదా లేదా అని చెప్పుకున్నాం. మీరు ఇలాంటి చెప్తా ఉంటారు అప్పుడప్పుడు, చూపించాడు చేసాడు మన అడ్డం పెట్టాము అంటే. అలాగే ఏమన్నా ముందుకు వచ్చి నిలబడి నేను నీకు మంచి చేస్తాను, నువ్వు అడ్డం పెట్టబాక అని చెప్పి ఇలాగా ఎక్కడన్నా చెప్తున్నాడా? అది ముందే చెప్పేసాను. మనం ఒక యాత్ర పోవాలా, ఒక కాలక్షేపం పోవాలంటే అప్పుడు ఇంకో ప్రోగ్రాం పెట్టుకుంటాం. ఎవరు తప్పుగా ఎత్తుకోదు, మిమ్మల్ని నేను చెప్పాలా, ఇంకో ప్రోగ్రాం పెట్టుకుంటాము. ఏం స్వామి అది వచ్చేసిందండి, ఏం చేసేదండి. అప్పుడు మన ప్రాధాన్యం దేనికి ఇస్తున్నాము? అప్పుడు ఆయన విషయాలు వినకుండా ఇంకోటికి భయం కదా, అప్పుడు అడ్డం పెట్టాము కదా, అదిదా అడ్డం. మన అడ్డం అంటే ముందుగా నిలబడి నేను చేస్తున్నాను నువ్వు పక్కకి నిపో అని చెప్పి, అది కాదు అడ్డం. ఇద్దా అడ్డం. ఆయన ముందుగా రాడు, అది అడ్డం కదా. అదే ప్రకారం ఇప్పుడు ఏంది, ఆయన ఇదో నాకేమో మంచి మాట చెప్పాడు, ఇది చెప్పి ప్రేమ చూపించాడు. ఎలా ప్రేమ చూపిస్తాడు, ఎట్లా చూపిస్తాడంటే మన భగవంతుడు ముందు పోయి ప్రేమాలు చేయిస్తాడు కదా, మనకు అవకాశం ఇస్తాడు. అవకాశం ఇచ్చి నన్ను వచ్చి సేవించు అవకాశం ఇచ్చినప్పుడు మనం వేరేదో పని పెట్టుకొని ఆ పని ఆ టైంకి అక్కడ పోవాలండి, ఎవరు చక్కగా తీసుకోవచ్చు. మళ్ళీ నేను ఇంత చెప్పడం ఈ ప్రకారం ఎవరన్నా ఉన్నారంటే ఓ నన్నుదా చెప్తున్నారు కదా ఈ స్వామి అని చెప్పి అట్లా అనుకోబాకండి. ఈ లోకంలో ఈ ప్రకారం ఉంటున్నారు చాలా మంది ఉంటారు. అదేని కూడా పెట్టుకోవచ్చు, నేను కూడా అలా ప్రకారం పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు శ్రీరంగం పోయి పెరుమాళ సేవించాను, రేపు 4 రోజులు సేవించాలి అభిప్రాయంలో మళ్ళీ రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసి నేను చేసేసిన తర్వాత దాని తర్వాత సేవిస్తాను, రోజు పోయి సేవిస్తాను, సరిగ్గా సేవ అవ్వలేదు. 3వ రోజు ఖాళీ అయిపోద్ది, ఇంకా రష్ ఉండదు, బాగా నెమ్మదిగా సేవించచ్చు ఉండని చెప్పేశారు. రాత్రి ఏదో ఒక టెలిఫోన్ వచ్చి ఓ వెంటనే రావాలా, ఇక్కడ ఏదో ప్రాబ్లం, ఇల్లులో అదే ప్రాబ్లం అన్నాడు. ఓ ఇది ఆ సమయం పెరుమాళ్ రేపు కూడా సేవించుకోవచ్చు. మన రేపు మళ్ళీ ఇంటికి పోవాలా, ఆ టికెట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ వేసుకుని పోతాం కదా. పోతామంటే పోతాము. ఇప్పుడు ఆయన ప్రేమ చూపించాడు, ఇప్పుడు మనం చూపించాలి కదా. లేదే చూపించలేదే స్వామి, టికెట్ 4 రోజుల తర్వాత కదా టికెట్ బుక్ చేసాడు, అది క్యాన్సిల్ చేసి పోయేసాను. సరే ఇప్పుడు ఆయన పోయాం కదా, పోయాను పెరుమాళ్ తలుచుకున్నాను. ఆ పెరిగి పెరుమాళైనా ఓ 4 రోజులు వచ్చావు, నువ్వు క్యాన్సిల్ చేసిపోయావు, ఇంకా నువ్వు వస్తేనే నీకు నేను సేవ ఇవ్వను, మన మీద అది చేస్తాం. అట్లా ఉంటాడంటే లేదు అంటే ఎప్పుడు వస్తావు కాసుకుందా నీకు ఇస్తాను. అట్లయితే మనం తిప్పి ఆ ప్రేమ చూపిలేదంటే కూడా ఆయన ఏం చేస్తాడు, ప్రేమ మళ్ళా చూపిస్తా ఉంటాడు కదా. అదిదా అన్బన్ ఆ ప్రకారం ఉంటుందండి. ఎంతనో మనకు ఛాన్సెస్ ఇస్తానే ఉంటాడు, మనం దాన్ని ఇగ్నోర్ చేస్తూనే ఉంటాము. మనకి ఏది తలవలేదంటే ఆ లెవెల్కి మనం పోనా. మనం ఏమనుకుంటాము, నేను చేసిన దాని వల్ల అనుకుంటాము ఇదంతా అతను చేశాడు, ఈరోజు కాలుష్యమా అతను చేస్తున్నాడు, అదే నిజం. అప్పుడు నిజం అంటే నేను పోవాలంటాడా? అతను అవకాశం మనకి కనిపించేది అతనుదా. ఆ అవకాశాన్ని మనం ఏం చేస్తాము, నిగ్రహం చేస్తాం. అప్పుడు నిగ్రహం చేసిన ఆయన ప్రేమను వదిలేసిన తర్వాత ఆయన వదిలేయాలి కదా. వదలటం అనేదే లేదు. వదులుతున్నాడంటే ఏ పరిస్థితులను వదలడు. ఏం స్వామి అంటే అన్బన్, అదిగా మొదలు పెడుతుంది. అన్బన్ వాత్సల్యం పూర్తిగా ఉంటుంది. దీన్ని ఎక్కడ చెప్తున్నాడు, కృష్ణుడే చెప్తున్నాడు గీతలో. త్రియోగి జ్ఞానినగా అత్యంత సజమమప్రియగా అత్యంతం సజమమప్రియగా. అర్జున నా దగ్గర వీళ్ళు ఎంత ప్రీతి చూపిస్తున్నారు తెలుసా. అబద్ధం, నిజం కాదు, మనం చూపిస్తున్నామంట ఆయన దగ్గర ఎంత ప్రీతి చూపిస్తున్నారంటే వాళ్ళు చూపిస్తున్నారు ప్రీతి.
దాన్ని నేను తిప్పి చూపించాలి కదా వాళ్ళకి. అదే ప్రీతి, అదే ప్రేమ నేను చూపించాలి కదా, అదే ప్రేమ నేను చూపించాలి కదా. నన్ను నాటి వాళ్ళు చూపించే ప్రేమంత వల్ల ఆ ప్రేమలో ఒక ఒక 10%, ఆ 10% నేను చూపించాలి కదా. నేను చూపించడం లేదు అర్జున. వేదాంత దేశికని పెద్ద తాత్పర్య చంద్రికని ఒక ఆశ్చర్యంలో ఒక వ్యాఖ్యానం అనుగ్రహించడు గీతకి. గీత వినాల, నేను ప్రతి ఒక్కటి ఇదే చెప్తానే ఉంటాను. ఆయన అనుగించడు ఎంత అబద్ధం చెప్తున్నాడు చూడు కృష్ణుడు. అబద్ధాలు ప్రేమ అతను మన మీద పెట్టుకున్నాడా, మన అతని మీద పెట్టుకున్నామా? మన అతని మీద ప్రేమ పెట్టుకున్నామంట. ఆ ప్రేమ అంత ప్రేమ అంట. ఆ ప్రేమలో ఒక 10% కూడా నేను చూపించలేదే అని చెప్పి చెప్తున్నాడు. దీన్ని మొదట అర్జునుడే నమ్మకం లేదు, వాడికే నమ్మలేదు. ఇంత మాత్రం వాత్సల్యం, ఇంత వాత్సల్యం దీనిదా అంట. ఇంత వాత్సల్యమా స్వామి అంటే? వాత్సల్యం అంటే ఏంటంటే దోషని తీసుకోవాలి కదా. దోషం తీసుకునేది నా దగ్గర ఉండే దోషం, నా దగ్గర ఉండే తప్పుడు తీసుకోవాలా. తీసుకొని అతని దగ్గర దోషం ఉందని చెప్తున్నాడు. నేను ప్రేమ చూపించేది లేదే, అతను చూపించే ప్రేమంతమని చూపిస్తానంటే చూపించలేదే. ఎందుకు చూడండి ఇది మాట చెప్పుకుంటా ఇక్కడ పరంపదం పేరు ఈ మాట చెప్తున్నాడు. ఉద్దవుడు చెప్తున్నాడు, నేను చూపించేది వాళ్ళకుండే వైభవం నేను చూపిస్తున్నట్టే చూడండి అంటే అన్ని వెళ్ళాయి. అంత మాత్రం వాత్సల్యం. ఆ వాత్సల్యం ఏమనేది రేపు మళ్ళా చూస్తాం. అంటే భగవంతుడు ఎవరిని తెలిస్తేదా అట్లాంటి తిరువడి పట్టుకున్నాడు నమ్మాళ్వారు. ఆ నమ్మాళ్వారు తిరువడి పట్టుకున్న మధురగవి ఆళ్వారు. ఆ మాత్రం ఆ ప్రకారం వస్తేదా అట్లాంటి చెప్పిన మాట నమ్మకం. ఆ నమ్మకం ఉంటే శ్రీవైకుంఠం తప్పకుండా దొరుకుతుంది చెప్తున్నాం. ఏమనేది రేపు చూస్తాం. ఆళ్వారు నిర్మాణాలు త్రివిలేషణం, ఆచార్యం త్రివిలేషణం, భాగవతా తిరువడిగలే శరణం.